Indo-British Advanced Pain Clinic, Noppimayam Surgery Duram. For appointments 9155515563. ఎలా ఉన్నారు అందరూ? ఐ డ్రీమ్లో మీకోసం ఎక్స్క్లూజివ్గా టీన్ పేరెంటింగ్కి సంబంధించి కొన్ని సిరీస్ ఆఫ్ ఎపిసోడ్స్ చేద్దాం అనుకుంటున్నాం. ఎందుకంటే ఒక న్యూ బోర్న్కి సంబంధించి కానీ, ఒక టోడ్లర్ సైకాలజీని అర్థం చేసుకోవడానికి కానీ, మేబీ కొంత అట్లీస్ట్ ఒక తల్లికి అర్థమవుతుందేమో, ఇలా చేస్తే వాళ్ళు ఏడుపు ఆపుతారు, ఇలా చేస్తే వాళ్ళు కంఫర్టబుల్ ఫీల్ అవుతారు అని. టీన్ సైకాలజీని అర్థం చేసుకోవాలంటే అమ్మ బాబోయ్, టీన్ పేరెంటింగ్ ఈజ్ వన్ ఆఫ్ ది టఫెస్ట్ జాబ్స్ అని నేనే కాదు చాలామంది ఫీల్ అవుతూ ఉంటారు. సో బేసికల్గా ఇవాళ రేపటి రోజుల్లో జనాలకి కావాల్సి చాలా హెల్ప్ అయ్యేటువంటి టీన్ పేరెంటింగ్, అండర్స్టాండింగ్ టీన్ సైకాలజీ, ఇలా ఈ అంశానికి సంబంధించి సబ్ టాపిక్స్గా డివైడ్ చేసి ఒక సిరీస్ లాగా మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తోంది ఐ డ్రీమ్. ఇందులో భాగంగా ఈరోజు అసలు టీనేజ్లోకి అడుగు పెట్టిన తర్వాత వాళ్ళ మైండ్ ఎలా ఉంటుంది, బాడీ ఎలా హార్మోనల్ చేంజెస్కి రెస్పాండ్ అవుతూ ఉంటుంది, ఎందుకు క్రాంకీగా ఉంటారు, ఎందుకు మనం చెప్పేది వాళ్ళకి అర్థం కాదు, ఎందుకు ఇదే ఏజ్ నుంచి పేరెంట్స్ వర్సెస్ పిల్లలు ఎనిమీస్ లాగా మారుతూ ఉంటారు, ఇలా అనేకమైన డౌట్స్ మీకు కూడా ఉంటాయి కదా. సో అన్నిటినీ అడ్రస్ చేస్తూ ఈరోజు ఎపిసోడ్లో డిస్కస్ చేద్దాం. మనతో ఉన్నారు డాక్టర్ షర్మిల గారు, సీనియర్ కన్సల్టెంట్ పీడియాట్రిషియన్ అట్ అపోలో హాస్పిటల్స్. హలో షర్మిల గారు. హలో దీప్తి. నమస్తే, ఎలా ఉన్నారు? గుడ్, గ్రేట్, వండర్ఫుల్. నాకు తెలుసు మీరు ఎంత యాప్ట్ పర్సన్ ఈ టాపిక్ మాట్లాడడానికి, బికాజ్ ఐ సీన్ యూ, వీవ్ ట్రావెల్ టుగెదర్. మన జర్నీ అన్నది పక్కన పెడితే అసలు ఈ టాపిక్ స్టార్ట్ చేసే ముందు ఆడియన్స్కి కూడా మనం చెప్పాలి ఎందుకు టీన్ పేరెంటింగ్ గురించి మాట్లాడడానికి, టీన్ సైకాలజీని అర్థం చేసుకోవడానికి వై ఓన్లీ డాక్టర్ షర్మిల గారు అంటే ఏం చెప్తారు? ఓకే, సి 2-3 రీజన్స్. ఫస్ట్ థింగ్ ఈస్, నాకు టీన్స్ అండ్ చిల్డ్రన్ ఇన్ జనరల్ మై మోస్ట్ ప్యాషనేట్, most loved topic, people, and my ikigai. Ante the ultimate thing in my life is to deal with children. Second thing వస్తే, నేను చిల్డ్రన్ తరపున వకాల్తా పుచ్చుకున్నాను. దీప్తి వాజ్ సేయింగ్, అబ్బా వాళ్ళని డీల్ చేయటం ఎలా అని పేరెంట్స్ ఎప్పుడు ఫీల్ అవుతూ ఉంటారు అని. ఎస్, దట్ ఈస్ ట్రూ. బట్ నేను చెప్పబోయేది టీనేజర్స్ వైపు నుంచి కూడా వాళ్ళు మీకు చెప్దాం అనుకున్నది, అండ్ మీరేం ఇంట్రోస్పెక్ట్ చేసుకోవాలి, తద్వారా టీనేజర్స్ బెనిఫిట్ అవ్వాలి. దీనికి నాకున్న క్వాలిఫికేషన్స్ ఏంటంటే, నాట్ ఓన్లీ డిగ్రీ ఇన్ పీడియాట్రిక్స్, బట్ 2 పిల్లల్ని రేర్ చేసిన అనుభవం, కంప్లీట్లీ వెరీ డిఫరెంట్ కిడ్స్, అండ్ ఐ మైసెల్ఫ్ వాజ్ నాట్ ఎ వెరీ టిపికల్ కిడ్. సో నా పాస్ట్ అండ్ మై ఎక్స్పీరియన్సెస్ విత్ మై చిల్డ్రన్, అండ్ అఫ్ కోర్స్ ద మోస్ట్ వాల్యుబుల్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ డీలింగ్ విత్ చాలామంది పిల్లల్ని వాళ్ళ పేరెంట్స్ తోటి మాట్లాడిన అనుభవం, అండ్ వెరీ ఇంపార్టెంట్లీ ఈ ప్యాషన్ తోటి ఐ కీప్ రీడింగ్ నాట్ లెస్ దాన్ 1.5 to 2 hours per day with regards to any topic regarding pediatrics. కాబట్టి మీరందరూ చాలా భరోసాగా ఈ ఎపిసోడ్ని ఫాలో అవ్వచ్చు, అండ్ యూ కెన్ ఆల్సో టేక్ ఫ్యూ సజెషన్స్ యాజ్ వెల్. టు స్టార్ట్ విత్ షర్మిల గారు, ఇప్పుడు పేరెంటింగ్లో నాకు తెలిసి ఏ తల్లిదండ్రి పిల్లలకి చెడు చేయాలనైతే చూడరు. ప్రతి తల్లి తండ్రి ప్రేమిస్తారు, పిల్లల బాగు కోసమే ఉంటారు. ఐ డోంట్ థింక్ బ్యాడ్ పేరెంటింగ్ అనే ఒక టర్మ్ ఎగ్జిస్ట్ అవ్వదేమో మేబీ, బట్ గుడ్ పేరెంటింగ్కి ఒక మీటర్ సెట్ చేసుకుంటే దీస్ ఆర్ గుడ్ పేరెంటింగ్ ఐడియాలజీస్ అంటే ఏం చెప్తారు, ఎలా చూస్తాం? బ్యాడ్ పేరెంట్ ఉండరేమో, కానీ బ్యాడ్ పేరెంటింగ్ ఉంటుంది. అవునా? ఉంటుంది, అట్లాగా ఉంటుంది. ఎందుకు అని అంటే, అన్నిటికంటే కీలకమైంది నంబర్ 1 ఓపెన్ మైండెడ్నెస్. అంటే నాకు తెలిసిన దానికంటే బియాండ్ దిస్ ఇంకేమన్నా ఉందా, నాకు బెస్ట్ థింగ్ ఏంటి తెలుసుకోవాలని ఉంది, క్యూరియాసిటీ ఉండాలి, ఓపెన్ మైండెడ్నెస్, లెర్నింగ్ కెపాసిటీ ఉండాలి, అండ్ సీక్ చేయాలి ఇన్ఫర్మేషన్. అంటే నాకు ఈ ప్రాబ్లం వచ్చింది, ఈ ప్రాబ్లమ్ని నేను ఎలా సాల్వ్ చేసుకోవాలి అనే క్యూరియాసిటీ, అండ్ అవతల వాళ్ళు ఇచ్చే సజెషన్స్ని ఓపెన్ మైండెడ్గా యాక్సెప్ట్ చేయటం,
ఇంటర్నలైజ్ చేసుకోవటం. ఎస్, నేను ప్రాబబ్లీ తప్పు చేస్తున్నానేమో, నేను ఇది ఇంతకంటే బెటర్గా చేయగలుగుతానేమో, అసలు ప్రాబ్లం ఎక్కడుంది, నాకు తెలిసిన నా ఇన్ఫర్మేషన్లోనే నేను కొట్టుకుంటూ ఉండకుండా మోర్ ఇన్ఫ్లుయెన్సెస్ తీసుకోవటానికి ఓపెన్ మైండ్ ఉండటం. దాట్ ఈజ్ ద ఫస్ట్ స్టెప్ ఫర్ ఎనీ పేరెంట్ టు టర్న్ ఇంటూ ద బెస్ట్ వర్షన్ ఆఫ్ దెమ్సెల్వ్స్. There is nothing called version of themselves. అంతే. See, there is nothing called అట్లా అని పేరెంటింగ్ ఉన్న మోస్ట్ ప్రాబ్లమాటిక్ థింగ్ ఏంటంటే ఒక రూల్ బుక్ ఉండదు, ఒక మాన్యువల్ ఉండదు, ఎప్పటికీ ఉండదు. ఎందుకు ఉండదంటే ఒక పేరెంట్కి చైల్డ్కి మధ్య ఉన్న కనెక్షన్ కానీ ప్రాబ్లమ్స్ కానీ ఏదైనా కానీ పాజిటివ్ అవ్వచ్చు నెగిటివ్ అవ్వచ్చు, ఆ ఇద్దరి మధ్యలో డైనామిక్స్ వెరీ స్పెసిఫిక్ టు దట్ సెట్. మన జెనెటిక్స్ ఎంత డిఫరెంట్గా ఉంటాయో ఫింగర్ ప్రింట్స్ ఏ ఇద్దరిది కలవదు, అందుకే కదా ఫింగర్ ప్రింట్స్ తీసుకుంటారు. అలానే ఒక పేరెంట్కి ఒక చైల్డ్కి మధ్య ఉన్న డైనామిక్ అదే పేరెంట్కి తన ఉన్న వేరే చైల్డ్తో కూడా ఆ డైనామిక్ ఉండదు. సో ఇంత డిఫరెంట్గా ఉండటం మేక్స్ ఇట్ ఇంట్రెస్టింగ్, బట్ అట్ ద సేమ్ టైం ఛాలెంజింగ్, వెరీ ఛాలెంజింగ్. సో మీరు యు ఆర్ ఎ గుడ్ పేరెంట్ ఇఫ్ you are wanting to be a good parent, if you are ready to learn, if you are open minded, that's it. ante you are a good parent. సూపర్ అసలు. ఓకే, ఇప్పుడు టీనేజ్ పిల్లల్లో సైకలాజికల్గా కానీ ఫిజియలాజికల్గా కానీ వాళ్ళ బ్రెయిన్లో కానీ మేబీ బికాస్ ఆఫ్ ద హార్మోనల్ ఇన్ఫ్లుయెన్స్ కానీ వాళ్ళలో వచ్చే అసలు చేంజెస్ ఏంటి? అప్పటి వరకు మాట విని చక్కగా ఉండే పిల్లలు సడన్గా అసలు మేము తోపులం, మేము అసలు ఇంకెవరి మాట వినకల, మాకు కూడా ఉంది బ్రెయిన్, మేము కూడా ఆలోచించగలం, ఆ ఇండివిజువాలిటీ సడన్గా ఎలా డెవలప్ అవుతుంది షర్మిల గారు? యా, సి ద థింగ్ ఈజ్ అడాలసెన్స్ అంటే ఆ టీనేజ్ ఇయర్స్ అనేది ఒక స్పెసిఫిక్ బ్రాంచ్ ఆఫ్ మెడిసిన్ కింద ఇవాల్వ్ అవుతుంది. అంటే ఏంటి అర్థం? ఆ పర్టికులర్ ఆ ఏజ్ గ్రూప్ అంతా న్యూరలాజికల్గా, ఫిజియలాజికల్గా, బయోలాజికల్గా, సోషలాజికల్గా అన్నీ షిఫ్ట్ అవుతున్నాయి. ఈ దేనికి షిఫ్ట్ అవుతున్నాయి అంటే ఒక చైల్డ్ నుంచి ఒక మెచ్యూర్ అడల్ట్కి మారే తరుణం అది. సో ఈ మార్పు ఎలా ఉంటుందంటే పిల్లలకు ఉండే ఇమ్మెచ్యూరిటీ ఉండదు, అలా అని కంప్లీట్గా అడల్ట్కి ఉండే ఎక్స్పీరియన్స్ తోటి ఎక్స్పీరియన్స్ లేకుండా కూడా ఉన్న మెచ్యూర్ 360 డిగ్రీ థింకింగ్ కూడా ఉండదు. బట్ వాళ్ళకి మాత్రమే కొన్ని గిఫ్ట్స్ ఉంటాయి. సో వాటిని కనుక మనం ట్యాప్ చేయగలిగితే, ఇన్ఫ్యాక్ట్ న్యూరోసైన్స్లో ఎలా అయితే చైల్డ్హుడ్లో జరిగిన ఎక్స్పీరియన్సెస్, ఇంకా చెప్పాలంటే ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు మదర్ హెల్త్ ఇన్ఫ్లుయెన్స్, తర్వాత ఎర్లీ చైల్డ్హుడ్ లెస్ దాన్ 6 years అప్పుడు బ్రెయిన్లో జరిగే మార్పులకి, చుట్టూ ఉన్న ఎన్వైరన్మెంట్కి ఎలా అయితే మనం స్పందిస్తామో, మళ్ళీ మనకి యాక్చువల్గా పేరెంట్స్ అందరికీ ఒక గుడ్ విండో వస్తుంది అడాలసెన్స్లో. ఏమిటి అని అంటే మీరందరూ అనుకుంటున్నట్టుగా వాళ్ళు మీకు యాంటీ, మీరు వాళ్ళకి యాంటీ కాదు. అది యాక్చువల్లీ వెరీ గుడ్ ఏజ్ టు హ్యావ్ ఎ గుడ్ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ యువర్ కిడ్స్. వాళ్ళు పియర్ గ్రూప్తో ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు అని మీరు గమనిస్తారు, కానీ మీరు కూడా చాలా వాల్యుబుల్ ఇన్ఫ్లుయెన్స్ వాళ్ళ మీద అని మీరు గమనించుకుని మీలో ఏమన్నా నెగిటివ్ థింగ్స్ ఉన్నాయా, మీ అడాలసెంట్ డిఫికల్ట్గా బిహేవ్ చేయడానికి అనేది తర్కించుకుంటే, అడాలసెంట్ ఫేజ్లో బ్రెయిన్లో కొన్ని ఏరియాస్ పర్టికులర్గా చాలా ర్యాపిడ్గా కనెక్షన్స్ ఫామ్ చేసుకుంటూ చాలా ఎక్స్క్లూజివ్గా బిహేవ్ చేస్తూ ఉంటుంది. అవి ఏంటంటే జస్ట్ మెడికల్ ఇన్ఫర్మేషన్, ప్రీఫ్రాంటల్ కార్టెక్స్, ఎమిగ్డెలా, ఈ రెండిటి మధ్యలో అండ్ హిప్పోకాంపస్, ఈ 3 ఏరియాస్ చాలా సిగ్నిఫికెంట్గా వాటి కనెక్షన్స్ని మెచ్యూర్ చేసుకుంటూ ఉంటాయి. అండ్ వీటికి ఈచ్ వన్కి ఒక్కొక్క రోల్ ఉంటుంది. వీటి మూలానే మీరు టీనేజ్ అనే ఒక స్పెషల్ స్పీషీస్ గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం ఏం జరుగుతుంది డీటెయిల్గా తెలుసుకోవాలనుంది. ఆ ఈ 3 ఏరియాస్ అసలు ఇవి ఏం చేస్తాయి అనేది తెలుసుకుంటే వీటి మోతాదులు, వీటి మూలాన వాటిలో జరిగే చేంజెస్ కూడా తెలుస్తాయి. ప్రీఫ్రాంటల్ కార్టెక్స్ ఏంటంటే మనకి హయ్యర్ ఎగ్జిక్యూటివ్ ఫంక్షన్స్ని యాక్చువల్గా డిటర్మిన్ చేస్తుంది. అంటే ఏంటంటే ఒక గోల్ సెట్ చేసుకోవటం, ఆ గోల్ కోసం ఏం అవసరము అని చెప్పి వాటిని పర్స్యూ చేయటం,
టైం బౌండ్గా వర్క్ చేసుకోవటం, ప్లానింగ్ చేసుకోవటం, వాటిని ఎగ్జిక్యూట్ చేయటం, ఏదన్నా తీవ్రమైన ఒత్తిడి కానీ ఇమోషన్ కానీ వస్తున్నప్పుడు మనల్ని మనం ఎలా నియంత్రించుకోవాలి, అది ఏదైనా అవ్వచ్చు, ప్లెజర్ అవ్వచ్చు, దుఃఖం అవ్వచ్చు, ఎలా మనము టు హ్యావ్ ద ఫీట్ ఆన్ ద గ్రౌండ్ ఎలా నియంత్రించుకోవాలి, ఇవన్నీ కూడా మన ప్రీఫ్రాంటల్ కార్టెక్సే డిటర్మిన్ చేస్తుంది. బట్ అది ద లాస్ట్ వన్ టు మెచ్యూర్. ఓకే, సో ఇది గుర్తుపెట్టుకుంటే యూ విల్ నో వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ. నెక్స్ట్ అమిగ్డేలా అండ్ హిప్పోకాంపస్ అని ఉంటాయి. ఇవేంటంటే ఇమోషన్ని ఫీల్ అవ్వటం, రెగ్యులేట్ చేసుకోవటం, ఎక్స్ప్రెస్ చేయటం, ఇవన్నీ కూడా ఇక్కడే ఫామ్ అవుతాయి. అండ్ ఎంపతి అంటే పక్క వాళ్ళ గురించి మనం వాళ్ళ ఎమోషన్ని అర్థం చేసుకోగలగటం, ఆ ఎమోషన్కి అనుగుణంగా ఎట్లా బిహేవ్ చేయాలి, ఇవన్నీ కూడా ఈ ఏరియాస్లోనే ఫామ్ అవుతూ ఉంటాయి. ఇన్ఫ్యాక్ట్ ఈ 3 ఏరియాస్కి ఇంకొక సిగ్నిఫికెన్స్ కూడా ఉంది. ఇది తెలుసుకుంటే మనకి వాళ్ళ అడిక్షన్స్ గురించి కూడా అర్థమవుతుంది. రివార్డ్ సెంటర్స్ అంటే మనం ఏదన్నా తీసుకుంటే, ఏదన్నా పని చేస్తే మనకి ప్లెజర్ వస్తుంది కదా, ఆ రివార్డ్ సెంటర్స్ కూడా ఇక్కడే ఉంటాయి. సో రివార్డ్ మెకానిజమ్స్ అంటే హైటెండ్ ఎక్సైట్మెంట్స్ అండ్ ఇంపల్సివ్గా బిహేవ్ చేయటం, ఇవన్నీ కూడా మెచ్యురేషన్ ఫేజ్లో ఉంటాయి. ఓకే, చిన్నపిల్లాడు ఉన్నాడు, ఇప్పుడు 2 ఏళ్ళ వాడు లేకపోతే 5 ఏళ్ళ వాడు, వాడికి ఏమనిపిస్తే అదల్లా చేస్తూ ఉంటారు. టీనేజర్స్ అలా చెయ్యరు. కానీ మెచ్యూర్ అడల్ట్ లాగా కంప్లీట్గా దాన్ని 360 డిగ్రీ ఇట్లా చూడలేరు కొన్నిసార్లు. కరెక్ట్. సో ఈ ఇన్పుట్ ఇవ్వాల్సిన విధంగా ఇవ్వాలి. ఇది ఇన్పుట్స్ సరిగ్గా ఇవ్వకపోయినా వాళ్ళ మైండ్లో జరుగుతున్న ఈ అంతర్మథనాన్ని మనం అర్థం చేసుకోలేకపోయినా అడాలసెంట్ పేరెంటింగ్ కష్టం అవుతుంది. ఎప్పుడైతే మనం ఇది అర్థం చేసుకోగలుగుతామో చాలా బ్యూటిఫుల్ ఏజ్ టు బీ విత్ యువర్ కిడ్స్. ఐ అండర్స్టాండ్ మీరు చెప్పేది, కానీ ఒక సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఒక పేరెంట్గా, సో ఇప్పుడు వీడి ప్రీఫ్రాంటల్ కార్టెక్స్ ఈజ్ అండర్ ప్రాసెస్, వాడి హిప్పోకాంపస్ ఈజ్ స్టిల్ అండర్ రెగ్యులరైజేషన్ అని అలా మనం ఆలోచించలేము. వీ కెన్ నాట్ బికాస్ ఆఫ్ ద సిచ్యువేషన్. బట్ టక్కున తట్టే పాయింట్ ఏంటంటే అసలు మా పిల్లలు మా మాట వినరండి. దిస్ ఇస్ ద వెరీ కామన్ సినారియో విచ్ వీ కీప్ లిస్నింగ్ ఫ్రమ్ 90% ఆఫ్ ది పేరెంట్స్. ఐల్ టెల్ యూ ఎట్లా చెప్తారు నాకు కంప్లైంట్స్. రూమ్లోకి రానివ్వరు అసలు. ఫస్ట్ థింగ్ రూమ్ ట్యాప్ చేయాలి, లోపలికి వెళ్ళాలి, లేదా మాట్లాడటానికి దగ్గరికి వెళ్ళగానే ఏంటి ఇట్లా ఫైట్ మోడ్లోకి వస్తారు. ఫైట్ మోడ్లోకి మీరు దగ్గరికి రాగానే మీ చైల్డ్ ఫైట్ మోడ్లోకి వెళ్తారు. లేదా మనం చెప్పిన దాన్ని ముఖంలోనే, బాడీలోనే, వర్బల్గా కొంతమంది, నాన్ వర్బల్గా కొంతమంది ఐ ఆమ్ నాట్ గోయింగ్ టు డూ దిస్ అనే సిగ్నల్ ఇస్తారు, లేదా ఇమ్మీడియట్గా నెగేట్ చేస్తారు అండ్ ఆర్గ్యూ చేస్తారు వై ఐ విల్ నాట్ డూ ఇట్ అనేది. అసలు కంప్లీట్గా నేను చెప్పేది వినను కూడా వినరు అనే కంప్లైంట్స్. ఈ సిరీస్ ఆఫ్ కంప్లైంట్స్ అన్నిటికీ పేరెంట్స్ చూసుకోవాల్సిన ఫస్ట్ థింగ్ ఏంటంటే మీరు ఎలా అప్రోచ్ అవుతున్నారు మీ అడల్సెంట్ని. చాలా విషయాల్లో ద సింగిల్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే పిల్లలతో మాట్లాడుతున్నప్పుడు, చిన్నపిల్లలైనా అడాలసెంట్ పిల్లలైనా ఎవరైనా కూడా, మీ బాస్ మీతో ఎలా మాట్లాడితే మీకు ఆయన చెప్పింది వినాలనిపిస్తుంది, మీ ఫ్రెండ్స్ మీకు చెప్పింది ఎందుకు మీకు రుచిస్తుంది, అదే కదా నెక్స్ట్. మీ బాస్ చెప్పింది మీకు ఎందుకు నచ్చట్లేదు, కొన్నిసార్లు బాస్ చెప్పింది మీకు ఎందుకు నచ్చట్లేదు, ప్రతిసారి మీ ఫ్రెండ్స్ చెప్పేది మీకు ఆల్మోస్ట్ ఎందుకు రిలేట్ చేసుకోగలుగుతారు. ఈ 2 కనుక ప్రతి అడల్ట్ ఆలోచిస్తే మీ పిల్లలతో ఎలా మాట్లాడాలో మీకు అర్థమవుతుంది. రీజన్ ఏంటి అని అంటే అటాకింగ్, ఆల్వేస్ అటాకింగ్ మోడ్లో ఉంటారు పేరెంట్స్ తెలియకుండానే అని ఎందుకంటానంటే మీరు అనే చాలా మాటలు చాలా సందర్భాల్లో గుర్తుపెట్టుకోండి, అడాలసెంట్స్ అన్నీ ఇట్లా హైటెండ్గా అన్నీ వింటా, అబ్జార్బ్ చేసుకుంటా, రికార్డ్ చేసుకుంటా ఉంటారు. సో మొన్నెప్పుడో అన్న మాటకి వాళ్ళు మీ మీద ఒక ఇంప్రెషన్ క్రియేట్ చేసుకుంటారు. 10 సార్లు అదే మాట అన్న తర్వాత మిమ్మల్ని క్యాన్సిల్ అవుట్ చేస్తారు. ఆ మాటలు ఏంటి, ఏ మాటలు అనకూడదు పిల్లల్ని, పర్టికులర్లీ టీనేజర్స్ని.
నువ్వెప్పుడూ ఇంతే, నువ్వెందుకు పనికిరావు, నీ రూమ్ చండాలంగా ఉంటుంది, ఏది సర్దుకోవు, పనికిరావు, ఏంటి అంత డర్టీగా ఉంటావు, ఎన్నిసార్లు చెప్పాలి, ఎన్నిసార్లు చెప్పినా ఇంతేనా, ఇవన్నీ నెగిటివ్ కమెంట్స్. ఇవి అసలు రాక మునుపు జరిగింది. ఇమ్మీడియట్గా పేరెంట్స్ అనొచ్చు, మేము ఈ మాటలు అనే ముందు వాళ్ళు చాలా చేస్తే కదా ఇవన్నీ అంటాము అని. బట్ మీరు గమనించుకోవాల్సింది ఏంటంటే, వాళ్ళు ఎప్పుడన్నా మీ దృష్టిలో నెగిటివ్గా బిహేవ్ చేస్తూ ఉంటే, అంటే మీరు చెప్పింది వినట్లేదు, లేదా మీరు చెప్పిన దానికి ఎగ్జాక్ట్గా ఆపోజిట్గా బిహేవ్ చేస్తున్నారు, లేదా మిమ్మల్ని అసలు చెప్పనివ్వట్లేదు, అండ్ ఎప్పుడు ఇట్లా వాళ్ళ ఫ్రెండ్స్ భజన చేయటం, ఇట్లాంటివన్నీ ఎందుకు చేస్తారంటే సమ్వేర్ మీరు కనెక్షన్ ఫామ్ చేసుకోలేకపోయారు, ట్రస్ట్ బిల్డ్ చేసుకోలేకపోయారు. ఓకే, నా పేరెంట్ కేపబుల్ ఆఫ్ గివింగ్ మీ గుడ్ అడ్వైస్ అనేది ఫస్ట్ టీనేజర్కి తెలవాలి అని అంటే అది ఒక రోజులో బిల్డ్ అవ్వదు. మనం చేసే పనులు, మనం ఎంత ఎఫెక్టివ్గా మన ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకుంటున్నాం, మనం ఎంత జాయ్ఫుల్గా మన లైఫ్ లీడ్ చేస్తున్నాం, మన ఇంట్లో వాతావరణంలో కాన్ఫ్లిక్ట్ ఎంత ఉంది. కాన్స్టెంట్గా ఒక పార్ట్నర్ రెండో పార్ట్నర్ని కమెంట్ చేస్తూ ఉంటారు. పిల్లలు ఎదురుగానే చిన్నప్పటి నుంచి, అబ్బా నీకేది చేత కాదు, అబ్బా ఇలా చేసావా, నువ్వే దీనికి రీజను, పిల్లలన్నా అంటారు, పార్ట్నర్నన్నా అంటూ ఉంటారు. ఈ కాన్ఫ్లిక్ట్ ఎన్వైరన్మెంట్లో మీ పిల్లలకి మీ మీద ట్రస్ట్ ఎలా ఉంటుంది? టీనేజ్ వరకు మరి ఎందుకు ప్రాబ్లం రాదు అని అంటే కంప్లీట్గా మీ మీద ఫిజికల్లీ, ఇమోషనల్లీ, మెంటల్లీ డిపెండెంట్ పిల్లలు బిలో 12 years. 12 years దగ్గర నుంచి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోగలుగుతూ మిమ్మల్ని మీతో ఏ మాట అని ఎలా పని చేయించుకోవాలి అనే అవగాహన కూడా వాళ్ళకి వస్తుంది. సో మెల్లగా ఇండిపెండెన్స్లోకి షిఫ్ట్ అవుతున్నారు. అండ్ బ్రెయిన్లో వాళ్ళకి జరుగుతున్న మార్పులు ఏంటంటే, నేను ఇది చేసుకుని నా ఐడెంటిటీ ఎలా ఫామ్ చేసుకోవాలి, నేను ఒక ఇండివిజువల్గా నన్ను నేను ఎలా అసర్ట్ చేయాలి, బోత్ సొసైటీ అండ్ అట్ హోమ్. గాట్ ఇట్. నేను ఈ పని చేయగలను, నేను ఈ పని బెటర్గా చేయగలను, నేను ఈ పని బాగా చేయగలను, లేదా ఈ పనికి ఇంత అవసరం లేదు, ఇంత టైం కానీ ఎనర్జీ కానీ, బికాజ్ ఆఫ్ ద చేంజెస్ దట్ ఆర్ హ్యాపెనింగ్ ఇన్ దేర్ బ్రెయిన్. ఎస్, బ్రెయిన్లో చేంజెస్ అవుతూ ఉంటాయి అండ్ దే ఆర్ ట్రయింగ్, ఎక్స్పెరిమెంటింగ్ మ్యాక్సిమం ఉంటుంది ఈ ఏజ్లో. అండ్ ఐడియలిజం, బ్లాక్ అండ్ వైట్గా చూస్తూ ఉంటారు అన్నిటినీ. పేరెంట్స్ ఏమో షేడ్స్ ఆఫ్ గ్రేలో చెప్తూ ఉంటారు. ఒకసారి నువ్వు ఇది అంటావు, ఇంకొకసారి అది అంటావు, అసలు ఏది రైట్ ఏది రాంగ్ అని ఇట్లా పాలు నీళ్ళని వేరు చేయమంటారు పిల్లలు. పేరెంట్స్ ఏమో పాలు నీళ్లు కలిపి చెప్తారు. ఈ పాయింట్లో నేను ఒకటి యాడ్ చేస్తాను షర్మిల గారు. పేరెంట్స్ ప్రతిసారి పిల్లల్ని క్రిటిసైజ్ చేస్తూనే ఉంటారు 90%. పిల్లల వైపు నుంచి పేరెంట్స్ ఏదైనా మారాలి, మార్పు కావాలి అని వాళ్ళు క్రిటిసైజ్ చేసినప్పుడు 90% ఆఫ్ ద పేరెంట్స్ దే జస్ట్ కాంట్ టేక్ ఇట్. అవును, నువ్వేంటి మా ఎక్స్పీరియన్స్ ముందర నువ్వు ఇప్పుడే పుట్టావు, పిల్లాడివి, నీకేం తెలుసు అని అట్లా తీసి పడేస్తుంటారు. మేబీ అది కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేయలేరేమో, కష్టం. వెరీ 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 ట్రూ, వెరీ రైట్. ఏంటంటే నేను చాలాసార్లు చాలా ఇంటర్వ్యూస్లో ఈ విషయం చెప్పాను. ఐ డు నాట్ నో, మోస్ట్ పేరెంట్స్ కూడా కొంచెం కళ్ళు మూసుకొని లోపల వాళ్ళని వాళ్ళు తరచి చూసుకుంటే, ఇంట్రోస్పెక్ట్ చేసుకుంటే తెలుస్తుంది. చాలా సందర్భాల్లో ఇప్పుడు పర్టికులర్లీ ఈ ఏజ్ అండ్ టైంలో మీ అడాలసెంట్ చిల్డ్రన్కి మీకంటే ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలిసే అవకాశమే ఎక్కువ. వాళ్ళకున్న అవెన్యూస్ కానీ ఏదైనా కానీ ఇన్ఫర్మేషన్ చాలా ఉంటుంది. ఆ ఇన్ఫర్మేషన్ని ఎలా వాడుకోవాలి, ఏది ఎప్పుడు వాడుకోవాలి, ఏది ఎప్పుడు పనికిరాదు, ఈ విజ్డమ్ పేరెంట్కి ఉంటుంది. ఎప్పుడు ఉంటుంది? మీరు ఫస్ట్ వాళ్ళ ఇన్ఫర్మేషన్ని అక్నాలెడ్జ్ చేయాలి, వాళ్ళు ఇస్తున్న ఇన్పుట్స్ వినాలి, తర్వాత మీకు అనిపించినవి డిస్కస్ చేయాలి వాళ్ళతోటి. సో వాళ్ళ వర్షన్ కూడా వినటం నేర్చుకోవాలి. అటాకింగ్ యువర్ చైల్డ్ మానితే వాళ్ళు మిమ్మల్ని యాక్సెప్ట్ చేస్తారు. వండర్ఫుల్. ఈ ఏజ్లో ఎస్పెషల్లీ అడిక్షన్స్ గురించి మాట్లాడితే అసలు కొన్ని రీల్స్ చూస్తానండి ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో. పిల్లల దగ్గర నుంచి ఫోన్ ఎడిక్ట్ అయిపోయి అది తీసుకోవడానికి లేక యుద్ధాలు చేసి జస్ట్ ఫోన్ పేరెంట్స్ తీసుకున్నందుకు పిల్లలు సూసైడ్ చేసుకునే టెండెన్సీ దాకా వెళ్ళిపోతే అసలు ఎంత మనసు బాధేస్తుందో తెలుసా షర్మిల గారు.
ఆ ఫోన్, ల్యాప్టాప్, టీవీ ఎడిక్షన్స్ ఎంత ఘోరంగా టీనేజ్ని మొత్తం స్పాయిల్ చేస్తే అనిపిస్తుంది. ఇది తప్పు అని ప్రతి పేరెంట్ చెప్తారు, బట్ హౌ డు దే రెగ్యులరైజ్ దెమ్? తప్పుని అడ్రస్ చేయడం కాదు. ఇక్కడ నా క్వశ్చన్ ఏంటంటే, పేరెంట్స్కి మీరు ఇచ్చే సలహా ఏంటి? ఒక టెక్నిక్ నేర్పించండి మీరు ఇప్పుడు. సో ద థింగ్ ఈస్, స్క్రీన్ అడిక్షన్ గురించి చెప్పే ముందు ఫస్ట్ థింగ్ ఈజ్, స్క్రీన్ అడిక్షన్ ఎందుకు అంత ఎక్స్టెన్సివ్గా ఉందో చెప్తాను. రీజన్ ఈజ్, ప్రపంచంలో ఉన్న అత్యంత మేధావులు అందరూ కలిసి చాలా కంట్రీస్లో ఒకేసారి కూర్చుని ఆలోచిస్తూ ఫార్ములేట్ చేశారు మనల్ని ఎడిక్ట్ అయ్యేలాగా చేయటానికి. ఒకసారి కాదు, ప్రతిరోజు దాని మీద ఇమ్మెన్స్ రీసెర్చ్ జరుగుతుంది. నువ్వు ఎక్కువసేపు స్క్రీన్ మీద ఉండి స్క్రీన్ను చూసి నీ అభిప్రాయాలని మార్చుకొని కంప్లీట్గా స్క్రీన్ని కంట్రోల్ చేసే విధంగా చాలా మేధావులందరూ కలిసి చేసిన ప్రక్రియ స్క్రీన్ అండ్ కంటెంట్ ఆన్ స్క్రీన్. సో దీన్ని మనం ఒక్కళ్ళమే, ఒకే ఒక్క పర్సన్ ఎవరికి వాళ్ళు యుద్ధం చేయాలి, ఎలా చేయగలుగుతాం? దట్ ఈస్ ద హోల్ థింగ్. సో స్క్రీన్ ఎడిక్ట్ అవ్వటం పెద్ద మనము ఆశ్చర్యపోవాల్సిన విషయం లేదు. ప్రతి ఒక్కళ్ళు టు సర్టన్ ఎక్స్టెంట్ దాంట్లోకి వెళ్ళి మునిగి బయటకు వచ్చిన వాళ్ళు, లేదా మునకలేస్తూ ఉన్నవాళ్ళు, లేదా కంప్లీట్గా మునిగిపోయిన వాళ్ళు, 3 కేటగిరీసే ఉన్నాయి. సో ఎట్లా ఫ్లోట్ అవ్వాలి దాంట్లో అనేది, దట్ ఈస్ ద హోల్ థింగ్. ఫస్ట్ థింగ్, పేరెంట్స్కి స్క్రీన్ అడిక్షన్ గురించి ముందు చెప్పాల్సింది ఏంటంటే, 12 ఏళ్ల లోపు మీరు గనక ఇది రియలైజ్ అయ్యి మీ పిల్లలకి ఈ స్క్రీన్ అనేది ఎడిక్టివ్, స్క్రీన్ ఎడిక్షన్లోకి వెళ్ళకుండా నేనే ఏం చేయాలి అనే ఆలోచన మీకు వచ్చి ఉంటే 90% ఆఫ్ ద వర్క్ ఈస్ డన్. ఎందుకు చెప్తున్నానంటే, 12 ఏళ్ల లోపు పిల్లలు మన అథారిటీని ఇంకా రెస్పెక్ట్ చేసే ఏజ్ అది. వాళ్ళంతట వాళ్ళు ఇండిపెండెంట్గా బ్రతకలేకవచ్చు, దేని గురించైనా అవ్వచ్చు. మన కంట్రోల్స్ అన్నీ ఇంకా కూడా చాలా ఎఫెక్టివ్గా ఉండే ఏజ్ బిలో 12 years. సో 12 years లోపు మీరు చేయాల్సిన ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటంటే, సెట్టింగ్ ద రూల్స్ ఆఫ్ ద హౌస్, సెట్టింగ్ బౌండరీస్. ఈ బౌండరీస్ అనేది ఈరోజు పేరెంటింగ్లో నాకు అసలు కనిపించట్లేదు. కరెక్ట్, వెరీ కరెక్ట్. నో బౌండరీస్. అండ్ బౌండరీ సెట్టింగ్ అప్పుడు మీ పిల్లల ఫీలింగ్స్, మీ బౌండరీస్ని చెరిపేసే శక్తి ఉండకూడదు. బౌండరీ అంటే ఏంటంటే బౌండరీ, వాల్, దట్స్ ఇట్. మనకి ఇష్టానుసారంగా కదపకూడదు. ఫీలింగ్స్కి వాల్యూ ఇవ్వాలి, ఫీలింగ్స్ని అక్నాలెడ్జ్ చేయాలి, ఒప్పుకోవాలి. అవును, నువ్వు యాంగ్రీగా ఉన్నావా, ఓకే. నువ్వు హ్యాపీగా ఉన్నావా, ఓకే ఫైన్, ఎస్ ఐ యాక్సెప్ట్. అవును, వ్యాలిడేట్ చేయండి. అవును, మీరు నీకు ఈ ఫీలింగ్ వస్తుంది, డిస్కస్ చేయండి. బట్ బౌండరీని, గోల్ పోస్ట్ని జరపకండి. వాడు ఏడ్చినప్పుడల్లా మన గోల్ పోస్ట్ జరిగిపోతుంది, వాడు అరిచినప్పుడల్లా గోల్ పోస్ట్ జరిగిపోతుంది, మీరు ఫ్రెండ్తో ఫోన్లో మాట్లాడుకోవాల్సినప్పుడల్లా గోల్ పోస్ట్ జరిగిపోతుంది. ఇట్లా మాటికి జరిగిపోయే గోల్ పోస్ట్ మూలాన మీ పిల్లలకి మీరు నేర్పిస్తుంది ఏంటంటే, ట్రై సమ్ అదర్ టెక్నిక్. ఈసారి ఏడుపు పని చేయలేదనుకో, ఇంకో అస్త్రం ఉపయోగించు. ఆ అస్త్రం పని చేయట్లేదా, ఇంకో అస్త్రం ఉపయోగించు. ఇలా మీరు తెలియకుండానే మీ ఓన్ బౌండరీస్ని మీరు చెరుపుకుంటూ ఉంటే కన్ఫ్యూజ్డ్ పేరెంటింగ్, కన్ఫ్యూజ్డ్ చైల్డ్ అండ్ మ్యానిపులేటివ్ చైల్డ్ కింద. సో కొంచెం సమరైజ్ చేయాలి అంటే, ఒక రూల్ పెట్టాలి. ఆ రూల్కి బోత్ పేరెంట్స్ అండ్ టీనేజర్స్ షుడ్ అధియర్ టు ఇట్. ఎస్, బౌండరీస్ పర్టికులర్లీ స్క్రీన్ టైంకి, డ్యూరేషన్ ఆఫ్ స్క్రీన్ టైం అంటే, అండ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఈస్ బిలో 1 year అస్సలు స్క్రీన్ అనేది లేకుండా పెంచాలి. పిల్లలకి రైమ్స్ చూపిస్తూ అన్నం పెట్టి, చిన్నప్పుడు టాడ్లర్ ఏజ్ లో 6 నెలల పిల్లలకి స్క్రీన్ చూపించటం, 3 నెలల పిల్లలకి స్క్రీన్ చూపించటం నేను డైలీ చూస్తాను. అండ్ వన్ వెరీ ఇంపార్టెంట్ థింగ్, జస్ట్ ఎస్టర్డే చాలా కేసెస్ చూసాను. ఎస్టర్డే ఒక 9 ఏళ్ల పాప డిప్రెషన్తో వచ్చింది. 9 yearsకి డిప్రెషన్, అసలు వాళ్ళకి దాని అర్థం ఏంటో కూడా ప్రాపర్గా. 3 గంటలు డైలీ నెట్ఫ్లిక్స్ చూస్తుంది. అది కంటెంట్ చైల్డ్ కంటెంటే, ఓపెన్ ఏరియాలో కూర్చునే చూస్తుంది, బట్ డైలీ 3 గంటలు. సో యాక్చువల్గా ఎడిక్షన్ ఉందా లేదా, స్క్రీన్ మూలాన వస్తున్నాయి ఆ ప్రాబ్లమ్స్ అని తెలుసుకోవటానికి సింపుల్ లాజిక్ ఏంటంటే, ఫుడ్ సరిగ్గా తింటున్నారా, సరిపడా నిద్రపోతున్నారా,
రియల్ రిలేషన్షిప్స్లో ప్లెజర్ వస్తుందా అంటే వాళ్ళు సీక్ చేస్తున్నారా లేదా, ఫ్రెండ్స్ ఉన్నారా లేదా, ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తున్నారా లేదా, ఇవన్నీ థంబ్ రూల్స్. ఓకే, ఓవర్ వెయిట్ అవుతున్నారా, ఈ ఐసైట్ ఇష్యూస్ వస్తున్నాయా, ఇవన్నీ రియల్ ప్రాబ్లమ్స్ కాస్డ్ బై స్క్రీన్. ఇవి వస్తున్నాయి, ఇవి వచ్చే వరకు ఆగమని కాదు, ఇవి వచ్చే అవకాశం ఉంది కాబట్టి వీటి వైపు కూడా వెళ్ళక మునిపే మనము కంట్రోల్ చేస్తే మంచిది. కరెక్ట్. ఎస్. అండ్ డ్యూరేషన్ ఎంత కరెక్ట్ అని అంటాం. 12 ఏళ్ల లోపు పిల్లలకి లేకపోతే అసలు 2 ఏళ్ల లోపు స్క్రీన్ అనేది చూడకూడదు. స్క్రీన్ అంటే ఒట్టి ఫోన్ కాదు, ఫోన్, టీవీ, ల్యాప్టాప్, ఐప్యాడ్, బ్లా బ్లా బ్లా, ఏదైనా ఎవ్రీథింగ్ ఫాల్స్ ఇన్ దట్ కేటగిరీ. స్క్రీన్. ఓకే, సో నిజంగా స్క్రీన్స్ ఒట్టి బ్యాడేనా, మంచి లేదా? చాలా మంచి ఉన్నాయి. కానీ ప్రతి ఒక్క ఆయుధం, ప్రతి ఒక్క గుడ్ థింగ్కి 2 వైపులా ఉంటుంది. డబుల్ ఎడ్జ్డ్ స్వర్డ్ ప్రతి ఒక్కటి. సో అలానే స్క్రీన్స్ కూడా. సో మీరు ప్రాపర్ కంట్రోల్స్, ఇంట్లో నాన్ నెగోషియబుల్ రూల్స్ అని ఉంటాయి. ప్రతి దానికి మీటింగ్ పెట్టి వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకోక్కర్లేదు. ఎస్, అభిప్రాయం తెలుసుకోవచ్చు, కానీ ఫైనల్గా రూల్ డిసైడ్ చేసేది పేరెంట్ అవ్వాలి. డిస్కస్ చేస్తూ 12 ఏళ్ళు దాటిన తర్వాత, అందుకనే పేరెంటింగ్ ఇస్ an art. 12 ఏళ్ళు దాటిన తర్వాత టీన్స్ లోకి వచ్చాక డిస్కషన్ తోటి ఇద్దరు ఒక చోట కూర్చుని డిస్కస్ చేసుకుని రూల్స్ లే డౌన్ చేయాలి. 12 ఏళ్ల లోపు యూ హ్యావ్ టు లే డౌన్ స్ట్రిక్ట్ రూల్స్. డిస్కషన్లు పెట్టక్కర్లా, వాళ్ళు ఏడ్చి గీపెట్టినప్పుడల్లా మీ రూల్స్ మార్చక్కర్లా. గాట్ ఇట్. బేసికల్గా అండి ఇది టీన్ పేరెంటింగ్కి సంబంధించే కాదు, ఇన్ జనరల్గా కూడా అడుగుతున్నాను. ఇంగ్లీష్లో దెర్ ఇస్ అ సేయింగ్ కాల్డ్ బ్రేక్ ద రాడ్ ఆర్ స్పాయిల్ ద చైల్డ్. ఇది 12 బిఫోర్గా 12 తర్వాత టీన్స్కి కూడా వర్తిస్తుందా అన్నది నాకు తెలియదు. కానీ అసలు పిల్లల్ని 12 years వరకు తిట్టచ్చు, కొట్టచ్చు. బట్ వన్స్ వాళ్ళు టీనేజ్లోకి వచ్చిన తర్వాత సున్నితంగా చెప్పాలి, దెబ్బ పడకూడదు. దెబ్బ పడితే మాత్రం వాళ్ళు ఇంకా రెబెల్ అయిపోతారు. ఇలాంటివి వింటూ ఉంటాం. అసలు పిల్లల్ని తిట్టకుండా కొట్టకుండా ఈ రోజుల్లో ఎవరు వింటారు, ఎలా వింటారు? అసలు వాళ్ళకి తిట్టకుండా కొట్టకుండా ప్రేమగా చెప్పే అంత టైం పేరెంట్స్కి ఉందా? మీ క్వశ్చన్లో వెరీ బ్యూటిఫుల్లీ మీ ఆన్సర్ కూడా ఉంది. బ్యూటిఫుల్ వర్డ్ విత్ పేరెంటింగ్. ఎవరు పట్టించుకోంది, పెద్దగా గమనించింది టైమ్ స్పెంట్ విత్ ద చైల్డ్. టైమ్ క్వాలిటీ కమ్స్ ఓన్లీ విత్ సమ్ క్వాంటిటీ. మీ టైం మీ పిల్లలకి ఇస్తే పుట్టిన దగ్గర నుంచి అప్పుడే మీకు పేరెంటింగ్ చేయటానికి అర్హత ఉంటుంది. పేరెంటింగ్ చేయటంలో ప్రాబ్లమ్స్ ఉండవు. టైమ్ ఈజ్ ద సొల్యూషన్ ఫర్ ఎవ్రీథింగ్. అమౌంట్ ఆఫ్ టైం. మీకు టైం లేనప్పుడు, మీరు డిస్ట్రాక్టెడ్గా ఉన్నప్పుడు, మీరు ఆల్రెడీ అలసిపోయినప్పుడు ఏ పని చేయాలన్నా కష్టం. పేరెంటింగ్ చేయటం 10 కష్టం అవుతుంది. అండ్ ఒక ఇద్దరు మనుషుల మధ్యలో రిలేషన్షిప్ ఫామ్ అవ్వాలంటే దట్ టు సేమ్ ఏజ్ కాదు, డిఫరెంట్ ఏజ్. మీ చైల్డ్ మీరు అంటే కంప్లీట్లీ డిఫరెంట్ ఏజెస్. వీళ్ళిద్దరి మధ్య ఒక ర్యాపో, ఒక రిలేషన్షిప్ ఫామ్ అవ్వాలంటే ఫస్ట్ యూ హ్యావ్ టు బీ దేర్ ఫర్ యువర్ చిల్డ్రన్. కరెక్ట్. మోస్ట్ ఇంపార్టెంట్ 3 things or 4 things టు బీ ఎ గుడ్ పేరెంట్. ఒక చైల్డ్ మీ కమ్యూనికేషన్ని రెస్పెక్ట్ చేయాలి అని అంటే చిన్నప్పటి నుంచి ఉన్న వాటిల్లో అన్నిటికంటే ముఖ్యమైనది. పెద్ద అయిన తర్వాత రిజైలియంట్ అడల్ట్స్, లేకపోతే కాన్ఫిడెంట్ అడల్ట్స్, లేకపోతే సక్సెస్ఫుల్ అడల్ట్స్, లేకపోతే గుడ్ రిలేషన్షిప్స్ మెయింటైన్ చేసుకోవాలి అని అంటే ఫస్ట్ ఇయర్లో వాళ్ళది సెక్యూర్ అటాచ్మెంట్ ఉన్న రిలేషన్షిప్స్ బిల్డ్ చేసుకోవాలి. సెక్యూర్ అటాచ్మెంట్ అంటే ఏంటో చెప్తాను. అటాచ్మెంట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి చాలా రకాల ప్రాబ్లమ్స్ వస్తాయి అడల్ట్హుడ్లో. అంటే నీకు ఒక ట్రస్టింగ్ రిలేషన్షిప్ ఉండాలి. వీళ్ళు నాకు వచ్చిన ఏ సమస్య అయినా, ఏ ఆపదైనా, ఏ నీడ్ అయినా నేను వీళ్ళ దగ్గరికి వెళ్ళి ఫుల్ఫిల్ చేసుకోవచ్చు అనేది పిల్లల్లో ఉన్న ప్రాథమిక అత్యంత ముఖ్యమైన నీడ్. అది నీడ్. నాన్ నెగోషియబుల్ నీడ్స్ అని ఉన్నాయి. ఇంకా వీటిలో మనకి బేరసారాలు ఏమి ఉండవు. ఫస్ట్ ఫ్యూ ఇయర్స్లో ఈ నీడ్స్ అన్నీ ఫుల్ఫిల్ అయితే చాలా మందికి టీనేజ్ పిల్లలతో ప్రాబ్లమ్స్ ఉండవు అసలు. సో సెక్యూర్ అటాచ్మెంట్స్ లేకపోవటం. ఇది ఎక్కడ మొదలవుతుందో తెలుసా? బేబీ పుట్టగానే కంప్లీట్గా మీ పైనే ఉండి మీ దగ్గర నుంచి ఫుడ్ కూడా వస్తుంది వాళ్ళకి. కరెక్ట్. సో ఆల్మోస్ట్ లైక్ ఏ కంప్లీట్ పారాసైట్ కైండ్ ఆఫ్ థింగ్.
సో అప్పుడు కూడా నేను చూశాను దీస్ 20 years ఆఫ్ మై ప్రాక్టీస్లో ఒకప్పుడు ఎలా ఉండేది ఇప్పుడు ఎలా ఉండేది అని. కనీసం ఐ కాంటాక్ట్ కూడా ఇవ్వట్లేదు. పిల్లల్ని బ్రెస్ట్ ఫీడ్ చేసే మదర్స్ కూడా వీళ్ళు ఇక్కడ సక్ చేస్తూ ఉంటారు, వాళ్ళు ఇటు ఫోన్ చూస్తూ ఉంటారు. ఈ బేబీ ఏదో గర్గిల్ గగ్గ అంటుంది, పుక్కు అంటుంది, చూస్తుంది, టచ్ చేస్తుంది. ఈ బేబీకి ఏం కావాలంటే ఐ కాంటాక్ట్. నువ్వు వాళ్ళ వైపు చూసి వాళ్ళు స్మైల్ చేసినప్పుడు నువ్వు కూడా రెసిప్రోకల్గా స్మైల్ చేయాలి. వాళ్ళు ఏమన్నా ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటే నీ ఎక్స్ప్రెషన్స్ దట్ ఈస్ అ నార్మల్ న్యాచురల్ థింగ్. ఈ ఫోన్ అనే భూతం మన మధ్యలో రాకముందు న్యాచురల్గా నార్మల్గా ఏం చేస్తారు మదర్స్? అంతే కదా, కబుర్లు చెప్తూనో వెన్ యూఆర్ బ్రెస్ట్ ఫీడింగ్ నువ్వు ఆబ్వియస్గా వాళ్ళు నీ మీద పడి నిన్ను సక్ చేస్తుంటే నువ్వు వాళ్ళ వైపుగా వేరే వైపు ఎందుకు చూస్తావు అసలు? కరెక్ట్. ఆర్ ఇంకొకరితో మాట్లాడుతున్నా వీళ్ళ గురించి మాట్లాడుతూ ఉంటారు, వీళ్ళకి చెప్తూ ఉంటారు, వీళ్ళతో మాట్లాడుతూ ఉంటారు, సంథింగ్ లైక్ దట్. సో ఇది ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది సెక్యూర్ అటాచ్మెంట్ అనేది. ఈ బేబీ నీడ్స్ ఫుల్ఫిల్ చేయటమే కాకుండా ఒక బేబీ ఏడుస్తోంది, ఇప్పుడు కొత్తగా దెర్ ఇస్ అ బిగ్ కాంట్రవర్సీ, పక్క రూమ్లో పడుకోబెట్టాలా, పక్క బెడ్లో పడుకోబెట్టాలా, ఏడుస్తూ ఉంటే కామ్ డౌన్ చేయకుండా వదిలేయాలా, క్రై దెమ్సెల్వ్స్ టు స్లీప్, వీటన్నిటినీ కూడా ఈ మిత్స్ని బస్ట్ చేశారు. ఒక చైల్డ్ ఏడుపు ఈజ్ ద లాంగ్వేజ్. ఏంటి లాంగ్వేజ్? ఐ ఆమ్ ట్రైయింగ్ టు టెల్ యూ సంథింగ్. కరెక్ట్. ఇట్ మైట్ బి కంఫర్ట్, డిస్కంఫర్ట్, వాట్ ఎవర్, హంగర్, వెట్నెస్, పెయిన్, స్లీప్, అన్నిటికీ వాళ్ళకి తెలిసిన ఒకే లాంగ్వేజ్ ఏడుపు. సో యూ హ్యావ్ టు అటెండ్ టు ఎ క్రయింగ్ చైల్డ్ అండ్ ట్రై టు ఫిగర్ ఇట్ అవుట్. కంటిన్యూస్గా నెలల తరబడి ఏడుస్తున్నారు అని అంటే యూజువల్గా ఇలాంటి చిల్డ్రన్ అందరూ తర్వాత ఇమోషనల్ డిస్రెగ్యులేటెడ్ కిడ్స్ లేదా డీప్లీ ఫీలింగ్ కిడ్స్ అంటున్నారు ఇప్పుడు కొత్తగా వచ్చిన టర్మ్. సో ఇలాంటి పిల్లలకి తర్వాత ఇమోషనల్ ఇష్యూస్, అడాలసెంట్ ఇష్యూస్ కూడా వస్తాయి. ఇన్ఫ్యాక్ట్ ఇంట్రెస్టింగ్ థింగ్స్, చిన్నప్పుడు కోలిక్తో విపరీతంగా ఏడుస్తున్న బేబీస్ దెర్ ఈస్ సంథింగ్ దట్ ఈస్ నాట్ సో రైట్ అబౌట్ దెమ్. మీరు కనుక అది ఫిగర్ అవుట్ చేశారనుకో వాళ్ళు టీనేజ్లో వచ్చే లోపే, దెన్ యూ నో హౌ టు డీల్ విత్ దెమ్ ఇన్ ద టీనేజ్. నేను చాలా గ్రాస్గా చెప్పాను అనమాట. దీని వెనకాల గట్ బ్రెయిన్ యాక్సిస్, ఎలా మనం తినే ఫుడ్ మూలాన మన బ్రెయిన్ రెగ్యులేట్ అవుతుంది, మన బ్రెయిన్లో ఎమోషన్స్ వస్తాయి, మన బ్రెయిన్లో ఫీలింగ్స్ వస్తాయి, ఫుడ్ ఎంత ప్రాపర్గా తీసుకోవాలి, దీని మీద బిలియన్స్ ఆఫ్ డాలర్స్ రీసెర్చ్ అండ్ ఇండస్ట్రీ నడుస్తుంది. కానీ ఇప్పుడు మనం ప్రస్తుతం టీనేజర్స్ గురించి మాట్లాడుతున్నాం. ఇందాక నా పాయింట్ అసలు కొట్టచ్చా వాళ్ళని, లేకపోతే నో కొట్టడం ఎట్ ఆల్? పిల్లల్ని గదమాయించచ్చా, కొట్టచ్చా, ఇలాంటివన్నీ కూడా చాలా మందికి డౌట్స్ ఉంటాయి. తిట్టచ్చా, కొట్టచ్చా అండ్ ఆల్ దట్. అదంతా ఫిజికల్ అండ్ మెంటల్ వైలెన్స్ కింద వస్తుంది. ఇది ఎందుకు మంచిది కాదు. ఇంకా ఒక రకమైన వైలెన్స్ ఏంటంటే, వాళ్ళు నాకు ఇష్టం లేని పని చేస్తే నేను వాళ్ళతో మాట్లాడటం మానేస్తాను, వాళ్ళ వైపు ఒక డిఫరెంట్గా బిహేవ్ చేస్తూ ఉంటాను. ఇదంతా కూడా వైలెన్స్ అగేన్స్ట్ కిడ్స్. ఈ వైలెన్స్ మూలాన వాళ్ళ స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువ అయ్యి వాళ్ళకి తర్వాత ప్రాబ్లమ్స్, టీనేజ్ బాగా టర్బ్యులెంట్గా ఉంటుంది. అంటే వీళ్ళల్లో తీవ్రమైన ఉద్రిక్తత, మూడ్ స్వింగ్స్, యాంగర్ అగేన్స్ట్ పేరెంట్స్, నో ట్రస్ట్ అగేన్స్ట్ పేరెంట్స్, ఇవన్నీ కూడా ఫామ్ అయ్యేది ఈ వైలెన్స్ మూలన. అయితే మరి పెంచడం ఎలా? ఇది కరెక్ట్, ఇది రాంగ్, ఇది చెయ్యొద్దు, ఇది చెయ్యాలి ఎలా? రివార్డ్స్, పనిష్మెంట్స్ కొంతవరకు పనిచేస్తాయి, కొంతవరకు వాడచ్చు, బట్ ప్రతిదానికి కాదు. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఇంటర్నెట్లో ఇన్ఫర్మేషన్ ఇది ఆబ్వియస్గా ఒక సైకాలజిస్ట్ చెప్పింది అనమాట. సో నేల మీద విడిచిన బట్టలు తీసి ఆరేయటానికి డైలీ అక్కడ $1 పెట్టాలంట వాడికి. అంటే అంతే. ఇట్ ఈస్ లైక్, ఎందుకంటే ముందు నుంచి ప్రతి చిన్న పనికి వాళ్ళు రివార్డ్ ఇవ్వటం మొదలు పెట్టారు. అసలు ఈ సింపుల్ పనులు, నీ పనులు నువ్వు చేసి వాటికి ప్రతిదానికి రివార్డ్ ఎక్స్పెక్ట్ చేయటం అనేది కూడా పేరెంట్స్ ట్రైనింగ్ అనమాట. సో టూ మచ్ ఆఫ్ రివార్డింగ్, ప్రతిదానికి రివార్డ్, ప్రతిదానికి పనిష్మెంట్, ఇట్లా కాదు. ఎక్స్ప్లెయినింగ్ వై ఇట్ షుడ్ బి డన్. ఇది ఇలా చేసుకోవటం మూలాన ఎందుకు ఇలా చేయాలి. బెస్ట్ పేరెంటింగ్ స్ట్రాటజీ ఆల్వేస్ ఈజ్ టు డూ ఇట్ యువర్ సెల్ఫ్. దే ఫాలో ఎగ్జాంపుల్స్.
ఇప్పుడు ఒక తప్పు చేశారండి, పేరెంట్స్ కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు, చాలా సార్లు చెప్పి చూసారు, వాళ్ళు తప్పు చేశారు, గట్టిగా అరవాలి అని ఉంటుంది ఆ టైంలో. పాపం పేరెంట్స్ పర్స్పెక్టివ్ కూడా మనం ఆలోచించాలి కదా, గట్టిగా అరిచేస్తారు లేకపోతే పనిష్ చేస్తారు, అది కూడా తీసుకోలేకపోతున్నారు ఇవాళ కిడ్స్ అంటున్నా నేను. ఎందుకంటే బౌండరీస్ సెట్టింగ్ ఉండదు. నువ్వు సడన్గా ఒక రోజు యూల్ వేకప్ అండ్ డిసైడ్ ఓకే ఐ కాంట్ బేర్ దిస్ అని, అప్పుడు సడన్గా నీ బౌండరీస్ అన్నీ నీకు గుర్తొస్తాయి, బౌండరీస్ అన్నీ రిజిడ్ అయిపోతాయి, దగ్గరికి వచ్చేస్తాయి, వాడి పీక నొక్కేస్తాయి. అట్లా చేయటం కుదరదు కదా. సో యూనిఫామ్గా ఉండాలి, స్లోగా ఎస్కలేట్ చేయాలి, ఎక్స్ప్లెయిన్ చేయాలి. 100% అలా చేస్తే ఎవరైనా మారుతారు అంటారు మీరు. ఎస్, డెఫినెట్గా కన్సిస్టెన్సీ ఈజ్ ద కీ. గాట్ ఇట్. నువ్వు ఒకసారి వాడు స్క్రీన్ టైం 10 గంటలు చూసినప్పుడు నువ్వు వాడిని తిట్టకుండా ఒకసారి 3 గంటలు చూసినప్పుడే వాడిని కొట్టడానికి వెళితే వేర్ ఇస్ ద కన్సిస్టెన్సీ? నీకు అప్పుడు 10 గంటలు చూసినప్పుడు నువ్వు బాగానే ఉన్నావు కదా, ఎందుకంటే నీకు అప్పుడు పని ఉంది, ఎందుకంటే నీకు అప్పుడు ల్యాప్టాప్ మీద నీ పనులు చేసుకోవాలి, లేదా నీ వాళ్ళతో బయటకు వెళ్ళడానికి తీసుకో స్క్రీన్ అన్నావు. మళ్ళీ తర్వాత నీకు గుర్తొచ్చింది మధ్యలో మార్కులు తక్కువ వచ్చినాయి, లేదా వాడు నీకు అగెయిన్స్ట్గా మాట్లాడాడు, ఇమ్మీడియట్గా స్క్రీన్ మీద ఉంటున్నాడు కదా అందుకే వీడు ఇట్లా చేస్తున్నాడు అని చెప్పి 10 నుంచి 3కి 3 నుంచి 1కి ఒకే రోజులో చేద్దామని చూస్తే హౌ ఇస్ ఇట్ పాసిబుల్? కన్సిస్టెంట్గా ఉండండి, మాట్లాడండి. కానీ షర్మిల గారు, సపోజ్ ఫైనాన్షియల్ ప్రెషర్ వల్ల కానివ్వచ్చు, లేకపోతే పేరెంట్స్కి పాపం వాళ్ళకున్న సమస్యల వల్ల కానివ్వచ్చు, వాట్ ఎవర్, ఒక చైల్డ్కి ఇందాక మీరు చెప్పారు చూసారా సెక్యూర్ రిలేషన్షిప్ అని, ఆ సెక్యూర్ రిలేషన్షిప్ ఏర్పడలేదు అన్ఫార్చునేట్లీ. ఒక పేరెంట్కి చైల్డ్కి మధ్యలో ఎక్కువ ట్రస్ట్ లేదు, ఎక్కువ బాండింగ్ లేదు, కొట్టారు, టైం ఇవ్వలేదు, వాళ్ళ పనుల్లో వాళ్ళు తిరిగారు. కొంత పీరియడ్ అయిపోయిన తర్వాత పేరెంట్స్ విల్ స్టార్ట్ ఫీలింగ్ దట్ రిగ్రెట్. ఆ టైంలో ఏం చేయొచ్చు? అట్లీస్ట్ అసలు కలుస్తారా వాళ్ళు ఆ టైంలో? ఎందుకంటే పాపం ప్రేమ ఉంటుంది, ఏం చేసినా పిల్లల కోసమే పెద్దవాళ్ళు కూడా. కాకపోతే అవేర్నెస్ లేక నేను ఈ టైంలో 12 గంటలు మేమిద్దరం కలిసి జాబ్ చేసేసి ఏదేదో కూడబెట్టేసి వీళ్ళకి ఇవ్వటానికే అని అనుకొని టైం ఇవ్వకుండా సాక్రిఫైస్ చేస్తారు పాపం వాళ్ళు కూడా. యా, బట్ దట్స్ నాట్ రైట్. మీ పిల్లలకు కావాల్సింది నాన్ నెగోషియబుల్ నీడ్స్. నేను చెప్పినవి అవి ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. బేసిక్ నీడ్స్ అనేవి కొన్ని ఉంటాయి, అవి సాటిస్ఫై చేయాల్సిన బాధ్యత పేరెంట్స్ మీద ఉంది. యాక్చువల్గా పేరెంట్స్ అవ్వక మునుపు, ఇన్ఫ్యాక్ట్ ఇంకా చెప్పాలంటే పెళ్ళి కాక మునుపే వాట్ ఆర్ యూ గెటింగ్ ఇన్ టు అనేది తెలుసుకుంటే, అండ్ సెల్ఫ్ అవేర్నెస్, నీలో ఉన్న రుగ్మతలేంటి, నీ పాస్ట్ మూలాన నీకు ప్రజెంట్గా ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి, నువ్వు పేరెంట్హుడ్కి రెడీగా ఉన్నావా లేదా, పేరెంట్హుడ్ అంటే ఏంటి, వాట్ ఈస్ ఇట్ అబౌట్, టైం ఇవ్వాలి, పేషెంట్గా ఉండాలి, నర్చర్ చేయాలి. పేరెంటింగ్ ఈజ్ నాట్ ఎ బిగ్ థింగ్. సింపుల్గా చెప్పాలి అని అంటే ఒక మొక్కని పెంచటం, ఒక చిన్న కుక్క పిల్లని పెంచుకోవటం, యానిమల్ని, ఫార్మింగ్ ఇట్స్ వెరీ క్లోజ్ టు ఫార్మింగ్. ఒక ప్లాంట్, మనం ఒక సీడ్ వేసాము, ప్లాంట్ పెరుగుతోంది, సరిగ్గా మన రిక్వైర్డ్ పేస్లో పెరగట్లేదు, మొక్క సరిగ్గా రావట్లా, లేకపోతే వచ్చాక ఏదో చీడపడుతుంది, మనము ప్లాంట్ని బ్లేమ్ చేస్తామా? ఏం చేస్తాము? అరే సాయిల్ సరిగ్గా ఉందా లేదా, వాటర్ సరిగ్గా పోస్తున్నా, సన్లైట్ వస్తుందా లేదా, నేను ప్రతిరోజు నేను సరిగ్గా చూసుకుంటున్నానా లేదా, you'll check yourself. మరి పిల్లల విషయం వచ్చేటప్పటికి ప్లాంట్ని ఎందుకు బ్లేమ్ చేస్తున్నారు మీరందరూ? బాగా చెప్పారు, వెరీ వెల్ సెడ్. దాట్ ఈజ్ నాట్ ద వే. సో ఇట్ డజంట్ మీన్ అంటే నేను కంప్లీట్గా బ్లేమ్ పేరెంట్స్ మీద పెట్టట్లా. కొంత చాలా వరకు మన పాస్ట్ ఎక్స్పీరియన్సెస్ బట్టి మనలో ఉన్న ప్రాబ్లమ్స్ని మనం ప్రొజెక్ట్ చేసుకుంటూ పిల్లలతో ఉన్న రిలేషన్షిప్ ఎఫెక్ట్ అవుతుంది. అది యాంగ్జైటీ అవ్వచ్చు, డిప్రెషన్ అవ్వచ్చు, మనకున్న అటెన్షన్ డెఫిసిట్స్ అవ్వచ్చు, మన పాస్ట్లో జరిగిన మన ట్రామా అవ్వచ్చు. ఇప్పటి వరకు అలా జరిగింది, ఇప్పుడైనా సరే డ్యామేజ్ కంట్రోల్ చేసుకోవచ్చు, కంపల్సరీ చేయొచ్చు ఏ మూమెంట్లో అయితే. ఇది ఎవర్ లాస్టింగ్ థింగ్. మన అడల్ట్హుడ్ టిల్ డెత్ కూడా మనందరిలోనూ మన ఫ్యూచర్ని మార్చుకోగలిగే శక్తి, మన వలన మన ఫ్యామిలీకి ఉపయోగపడే శక్తి ఎప్పటికీ ఉంటుంది. ఇది లైక్ ఓకే నా చైల్డ్ ఇప్పుడు 18 year old లేకపోతే 28 year old, వాట్ కెన్ ఐ డూ, జరిగిన మిస్టేక్స్ ఏంటి, దానికి రెమెడియల్ మెషర్స్ ఏంటి, ప్రతి ఒక్క ఏజ్లోనూ ఉంటాయి. నేను చెప్పింది ఫస్ట్ స్టేట్మెంట్ ఓపెన్ మైండెడ్నెస్ అండ్ సీకింగ్ టు లెర్న్.
ఈ రెండు ఉంటే గనక యూ కెన్ ఆల్వేస్ బికమ్ ఏ స్టేజ్ లో అయినా సరే డ్యామేజ్ కంట్రోల్ చేయొచ్చు Definite గా. అలా అని లాస్ట్ వరకు తీసుకెళ్ళి అక్కడ డ్యామేజ్ కంట్రోల్ గురించి ఆలోచించడం కాదు. బట్ ఐ జస్ట్ బికాజ్ ఉంటారు పాపం రిగ్రెట్ ఫీల్ అవుతున్న పేరెంట్స్, అందుకనే ఈ క్వశ్చన్ అడిగా నేను. ఇంకొకటి అంటే టీనేజ్లో పిల్లలకి యాంగ్జైటీ, డిప్రెషన్ ఇవన్నీ పేరెంట్స్ గమనించినప్పుడు హౌ డు దే హ్యావ్ టు హ్యాండిల్ ఇట్? అండ్ దానికి రిలేట్ అయిన ఇంకో క్వశ్చన్, పిల్లలకి కూడా నాకు ఇలా అనిపిస్తోంది అని ఓపెన్గా పేరెంట్ దగ్గరికి వెళ్ళి మాట్లాడాలి అని అంటే ఒక పేరెంట్ టీనేజర్ రిలేషన్ ఎలా ఉండాలంటారు? నాట్ ఎవ్రీ టీనేజర్ ఓపెన్స్ అప్ టు దియర్ పేరెంట్స్. అందుకనే కదా ఫ్రెండ్స్ పరిచయం అవుతారు. దానికి ఏదో ఈ మధ్య కాలంలో ఒక పేరు కూడా పెట్టారు. ఇంట్లో పేరెంట్స్ క్లోజ్గా లేకపోతే బయట ఎవడన్నా ప్రేమ చూపిస్తుంటే వాడితో కనెక్ట్ అవుతాం. ఆ లవ్వులు కూడా స్టార్ట్ అయ్యేది అదే ఏజ్లో. మీకు అర్థమవుతుందా? అందరికంటే ఎక్కువ నాకే అర్థమవుతుంది ఫర్ వేరియస్ రీజన్స్. సో ద థింగ్ ఈస్, టీనేజ్లో జరిగేది ఏంటంటే, టీన్స్లో జరిగే ఒక స్పెషల్ ప్రక్రియ ఏంటంటే, మనం సోషల్ కనెక్షన్ని మ్యాక్సిమం కావాలి అని అనుకునే ఏజ్. అండ్ అది దట్ ఈస్ ద కెమికల్ థింగ్ ఇన్ యువర్ హెడ్. గమనించారా ఈ పాయింట్ ఎంత ఇంపార్టెంట్? యా, అది కెమికల్ థింగ్ ఇన్ ద హెడ్. ప్రతి ఒక్కళ్ళు చేస్తారు, చెయ్యాలి, అదే నార్మల్. అంటే మన ఫ్రెండ్స్తో కనెక్షన్స్ ఫామ్ చేసుకోవటం, అవుట్ సైడ్ ఫ్యామిలీ రిలయబుల్ రిలేషన్షిప్స్ని ఎస్టాబ్లిష్ చేసుకునే ఏజ్ అది. ఇదే కదా ఫ్యూచర్లో మన సోషల్ నెట్వర్క్, మన వాట్ ఎవర్ నెట్వర్క్. అలా నెట్వర్క్ పెరిగితే బానే ఉంటుంది. నాకు ఇంట్లో తక్కువైంది, నేను సమాజంలో వెతుక్కుంటున్నాను అన్న డెఫినిషనే కష్టంగా అనిపిస్తోంది. ఇంట్లో తక్కువైనది రాంగ్ ప్లేసెస్లో తీసుకుంటారు. ఇంట్లో ఉన్నా కూడా పియర్తో రిలేషన్షిప్స్ ఇంపార్టెంట్ ఇప్పుడు. సో మీరు మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, పేరెంట్స్, ఆ దరిద్రపు ఫ్రెండ్ మూలనే నువ్వు ఇలా దరిద్రంగా తయారయ్యావు, ఈ మాట అనకండి. ఏమనాలంటే, మేబీ ఇది రైట్ కాదేమో, మీ పిల్లల్ని కరెక్ట్ చేసుకోండి. వాళ్ళ ఫ్రెండ్స్ని తిట్టకండి, వాళ్ళ మీద అటాక్ అది. సో మనకి ప్రాబ్లం వచ్చింది, లేదా దీని మూల నీ ప్రాబ్లం రాబోతోంది, సో ఆర్ యు రెడీ ఫర్ ఇట్? నీకు ఇలా చేయాలని ఉందా, దీని కాన్సిక్వెన్స్ ఇది, ఇలా చెప్తూ మానిటర్ చేసుకుంటూ. సో టీనేజ్లో మంచి రిలేషన్షిప్ ఉండాలి అని అంటే నేను చెప్పినట్టుగా మీ మీద ట్రస్ట్ ఉండాలి. మీ రిలేషన్షిప్స్, మీ పర్ఫార్మెన్సెస్ వాళ్ళకి నమ్మకం కలిగి, అండ్ ఆ ట్రస్ట్ బిల్డింగ్లో అగైన్ చాలా ఇంపార్టెంట్ థింగ్, టైం స్పెంట్ విత్ దెమ్ వితౌట్ జడ్జింగ్ దెమ్. ఒక రూమ్లోకి వెళ్తారు పేరెంట్స్, డోర్ ఓపెన్ చేసిన దగ్గర నుంచి, అబ్బా బట్టలు మళ్ళీ అక్కడ ఉన్నాయా, అబ్బా ఇదేంటి ఇట్లా ఉంది, మళ్ళీ ల్యాప్టాప్ మీద కూర్చుని ఉన్నావా, ఇది ఓపెనింగ్ స్టేట్మెంట్స్ ఇవి ఉంటాయి. ఇలా కాకుండా, హాయ్ బడీ, ఏం చేసావు ఇవాళ, వస్తావా బయటికి కొద్దిసేపు నడుద్దాం, మాట్లాడుకుందాం, ఆర్ నేను రానా లోపలికి, కెన్ ఐ సిట్ హియర్ ప్లీజ్, నీ ల్యాప్టాప్లో ఏం చూస్తున్నా నేను కూడా చూడనా, ఇలా అంటే దట్ మేక్స్ ద హోల్ డిఫరెన్స్. ఫస్ట్ స్టేట్మెంట్, ఓపెనింగ్ స్టేట్మెంటే అటాక్ అనగానే వాడు కూడా ఇట్లా, నువ్వు కత్తి తీసుకెళ్తే డాలు ఇట్లా లేపుతాడు, గెట్ అవుట్ అంటాడు. దట్స్ ఇట్ కదా. యాంగ్జైటీ అండ్ డిప్రెషన్, యాంగ్జైటీ, డిప్రెషన్ అండ్ సూసైడ్స్, దీని విషయానికి వస్తే 300% ఎక్కువైంది టీనేజ్ సూసైడ్స్. 300%. హార్ట్ బ్రేకింగ్, వెరీ హార్ట్ బ్రేకింగ్. యాంగ్జైటీ అండ్ డిప్రెషన్ ఆల్మోస్ట్ 10, 20, 30 టైమ్స్ ఎక్కువైంది. సో ఇవన్నీ జరగటానికి రీజన్ ఏంటంటే, ఒకటి హ్యూమన్ రిలేషన్షిప్స్. మనం హ్యూమన్స్ ఎలా బిల్డ్ అయ్యాము అనేది మన ఏన్సిస్టర్స్ని చూసి, మన ఆంథ్రోపాలజీ, సోషియాలజీ ఇవన్నీ చదువుకుంటే, హ్యూమన్స్కి ఫెలో హ్యూమన్ బీయింగ్స్తో కనెక్షన్ చాలా ఇంపార్టెంట్. రియల్ కనెక్షన్స్ అంటే టచ్, మాట్లాడటం. హగ్ చేసుకున్నప్పుడు ఆక్సిటోసిన్ సెక్రెట్ అవుతుంది. ఎవరికన్నా హెల్ప్ చేసి వాళ్ళు మనకి గ్రాటిట్యూడ్ చూపించినప్పుడు సెరోటోనిన్ సెక్రెట్ అవుతుంది. కొద్దిగా పరిగెత్తి ఆరు బయట ఆడుకుంటే ఎండార్ఫిన్స్ సెక్రెట్ అవుతాయి. ఏదన్నా మంచి పని చేసి అచీవ్మెంట్ వచ్చినప్పుడు డోపమిన్ సెక్రెట్ అవుతుంది. ఈ 4 ఫీల్ గుడ్ హార్మోన్స్, ఇవి సరిగ్గా లేకపోతే వచ్చేదే యాంగ్జైటీ, డిప్రెషన్ అండ్ అది తీవ్రంగా అయినప్పుడు సూసైడ్స్. సో ఇవి రావటానికి మనము వాట్ ఆర్ వి డూయింగ్ ఎవ్రీడే, ఇది ఇంపార్టెంట్. కనెక్షన్స్ పిల్లలకి మనుషులతో, సాటి వాళ్ళతో అని అంటే ఫస్ట్ కనెక్షన్ మనకి ఇంట్లో ఉండాలి, పేరెంట్స్తో ఉండాలి. ఇంట్లో కనెక్షన్ ఎప్పుడు వస్తుంది? నువ్వు చక్కగా సామరస్యంగా కూర్చుని
సరే వాళ్ళకంటే ఇమోషన్స్ పైకి కిందకి అవుతున్నాయి, వాళ్ళ ప్రీఫ్రాంటల్ కార్టెక్స్, అమిగ్డాలా అండ్ హిప్పోకాంపస్ ఫామ్ అవుతున్నాయి, కనెక్షన్స్ ఫామ్ చేసుకుంటున్నాయి. మీకు అయిపోయినాయిగా అవన్నీ. సో మీరు కూడా వాళ్ళతో పాటు ఎందుకు అట్లా పైకి కిందకి జంప్ చేయటం? వాళ్ళు ఒక మాట అన్నారు, ఒక డిఫికల్ట్ ఎక్స్ప్రెషన్ ఇచ్చారు, లేకపోతే డిఫికల్ట్గా బిహేవ్ చేస్తున్నారు, మనం నియంత్రణ చూపిస్తే ఐ థింక్ ఇట్ విల్ బి ఓకే అండ్ గెట్ టు ద రూట్. ప్రతి ప్రాబ్లంకి డెఫినెట్గా దాని వెనకాల ఐ టెల్ యూ అన్ ఎగ్జాంపుల్. ఐ హేట్ యూ అని అంటారు పిల్లలు, అబ్బా దట్ రియలీ పెయిన్స్ మీ. వాళ్ళు ఎవరికన్నా చెప్పుకుంటూ ఉంటారు, అబ్బా ఐ జస్ట్ డోంట్ లైక్ మై పేరెంట్స్ అనో లేకపోతే వాట్ ఎవర్. ఐ హేట్ యూ అనే దాంట్లోనే మీరు వింటే ఐ వాంట్ యువర్ లవ్ అనేది వినిపిస్తుంది. నీ మీద ఒక ఫీలింగ్ ఉంది, నెగిటివ్ ఫీలింగ్ ఉంది అని వాడు వచ్చి నీ ముఖాన చెప్తున్నాడు అని అంటే ఐ వాంట్ యూ టు బీ డిఫరెంట్. I want to love you, but I'm not able to do it. Because, because ఏంటో కనుక్కోండి. ఏంటి ప్రాబ్లం ఏంటి? Where am I going wrong? What is it about? అసలు వీడికి ఉన్న ప్రాబ్లం ఏంటి? వీడికి ఎందుకింత యాంగర్ వస్తుంది? ఎందుకింత డిప్రెస్డ్గా ఉన్నాడు? ఎందుకింత యాంగ్షియస్గా ఉన్నాడు? వాడి లైఫ్లో ఏం జరుగుతుంది? అండ్ ఇంకొక వెరీ కామన్ మిస్టేక్ పేరెంట్స్ చేసేది, ఇదేగా దీనికి ఏంటి, దీనికి ఎంత ఫీల్ అవ్వాలా, దానికి అంత ఏడవాలా, దీనికి ఎంత భయపడాలా, వ్యాలిడేట్ చేయరు ఫీలింగ్స్. ఎస్, కొట్టిపారేస్తారు. నాకు అర్థమవుతోంది. ఈ కొట్టిపారేయటం అనేది పియర్ గ్రూప్ చేయరు, ఆసక్తిగా వ్యాలిడేట్ చేస్తారు వాళ్ళు. అవునరా నాకు అలానే అనిపించింది, లేదా ఓ అని ఇట్లా బాధపడతారు. అందుకని వాళ్ళు కనెక్ట్ అవుతారు, పేరెంట్స్ దూరం అవుతారు. సింపుల్. వ్యాలిడేట్ చేయాలి వాళ్ళ ఫీలింగ్స్, ప్లాజిబుల్ సొల్యూషన్స్ ఇవ్వాలి అండ్ డిస్కస్ చేయాలి, ఫైనల్గా ఇంపోజ్ చేయాలి. గాట్ ఇట్. సో అట్నుంచి మొదలవుతారు పేరెంట్స్. కరెక్ట్. ఏదైనా ఒక సమస్య ముందుకు వచ్చినప్పుడు వినరు, ఫస్ట్ వినాలి, తర్వాత మాట్లాడాలి. మాట్లాడటం కూడా వాళ్ళు అడిగినవి. కొన్నిసార్లు వాళ్ళకి అసలు సొల్యూషన్స్ అక్కర్లా, వాళ్ళకి కావాల్సింది ఏంటంటే ఓ అవునా నాన్న, అవునా తల్లి, ఇట్స్ ఓకే, లెట్స్ వర్క్ ఇట్ అవుట్, ఆలోచిద్దాం, నీకేమనిపిస్తోంది, ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ ఏంటి, నీకేమనిపిస్తోంది. ఇట్లాంటి ఎక్స్ప్రెషన్స్ విల్ బిల్డ్ ద బ్రిడ్జ్ బిట్వీన్ యూ అండ్ యువర్ టీనేజర్. అబ్సల్యూట్లీ ఫైన్. కరెక్ట్. ఈ మధ్య కాలంలో అండి టీనేజర్స్లో ఎస్పెషల్లీ కోపం ఎంత పెరిగిపోతుందో తెలుసా వాళ్ళకి. ఐదర్ సెల్ఫ్ డ్యామేజ్ చేసుకుంటున్నారు, లేదా చుట్టుపక్కల ఉన్న వస్తువుల్ని ఇసిరేయడాలు, విరక్కొట్టేయడాలు. ఆ కోపం ఒక లెవెల్ దాటిపోయి, ఐ షుడ్ నాట్ సే దిస్, ఐ డోంట్ నో ఇఫ్ ఐ కెన్ టెల్ దిస్ ఆర్ నో, ఐ హావ్ సీన్ సర్టన్ కేసెస్ పేరెంట్స్ని అటాక్ చేస్తున్నారు. అసలు నాకు అది ఐ జస్ట్ కాంట్ టేక్ దట్. ఎక్కడున్నాం మనం, మన పిల్లల్ని ఎక్కడ తీసుకెళ్తున్నాము? తప్పు పిల్లలదా పెద్దవాళ్ళదా? ఎంత భయం వేస్తుందో, బాధేస్తుందో షర్మిల గారు. నేను చెప్పినట్టుగా తప్పు ఎవరిది అని అంటే, నేను పిల్లల పక్షపాతిని ఆల్వేస్. సో చాలా ఉంటాయి దానికి లేయర్స్. బట్ ఎస్, కొంత ఇటు కొంత అటు, రెండు వైపులా ఉంటాయి. చప్పట్లు రెండు చేతులు కావాలి, ఒక చేత్తో కొట్టలేరు చప్పట్లు. సో మన వైపు ఏముంది అనేది తర్కించుకుని చూసుకోవటం, వాళ్ళు యాంగ్రీగా ఉన్న సిచ్యువేషన్స్ ఏంటి, ఇవన్నీ మీరు వచ్చి పీడియాట్రిషియన్తో మాట్లాడితే బిహేవియరల్ ప్రాబ్లమ్స్ ఏంటి, వాళ్ళకి ఏమన్నా అండర్లయింగ్, దట్స్ ఎ కాల్ ఫర్ హెల్ప్. ఒక చైల్డ్ చాలా విపరీతంగా బిహేవ్ చేస్తున్నాడు అని అంటే వాడు ఆల్రెడీ ఒక 3-4 స్టేజెస్ దాటిపోయి ఒక ప్రాబ్లం, అండర్లయింగ్ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోలేక అతను ఎంచుకున్న సొల్యూషన్ ఇది. ఈ స్టేజ్కి రావటానికి కొద్దో గొప్ప పేరెంట్స్ కూడా రీజన్, బట్ పేరెంట్స్ కాకుండా కూడా రీజన్స్ ఉంటాయి. ఈ రీజన్స్ని సాల్వ్ చేస్తే పైన యాంగర్ పోతుంది. మీరు చూస్తున్నది సర్ఫేస్, మేము చూడబోయేది ఇంటీరియర్ డెప్త్. ఆ ఐస్బర్గ్ టిప్ మీరు చూస్తారు, ఆ టిప్ని చెక్కుదామని చూస్తూ ఉంటారు, బట్ లోపల ఐస్బర్గ్ ఉంది, వాల్కెనో ఉంది, కింద వాల్కెనో ఉంది. అది గనక తెలుసుకుంటే మీకు ఆ ఐస్బర్గ్ దానంతటా అదే కరిగిపోతుంది. సో ఇట్లా జనరల్గా ఎందుకు చెప్తున్నానంటే ప్రతి సిచ్యువేషన్ ఈజ్ డిఫరెంట్. అంత లోతుగా పరిశీలించకపోతే యు విల్ నాట్ గెట్ ది సొల్యూషన్ ఫర్ అ ప్రాబ్లం. ప్రతి చైల్డ్ డిఫరెంట్. ఇన్ఫ్యాక్ట్ నేను ఫస్ట్ ఇంటర్వ్యూ బిగినింగ్లో చెప్పాను, ఐ రైజ్ 2 వెరీ డిఫరెంట్ కిడ్స్ అని. సో
ప్రతి ఫ్యామిలీలోనూ ఇదే ఉంటుంది. ఒక చైల్డ్కి పనికొచ్చే స్ట్రాటజీస్ ఇంకో చైల్డ్కి పనికిరావు. వీళ్ళ లాంగ్వేజ్ టువర్డ్స్ యూ, మన ఇద్దరి మధ్య కనెక్షన్ వీళ్ళిద్దరి మధ్య కనెక్షన్ ఒకటిగా వేరుగా ఉంటుంది. కొంతమంది ఎవరు చూడలేని కొన్ని డీప్లీ ఫీలింగ్ కిడ్స్ అంటారు, వాళ్ళని ఇమోషనల్గా డిస్రెగ్యులేట్ అయ్యి ఎవరికి ఆ సిచ్యువేషన్లో అది ఘోరంగా అనిపించదు, లేకపోతే అది బాధాకరంగా అనిపించదు, లేకపోతే అది ప్లెజరబుల్గా అనిపించదు, వీళ్ళకి మాత్రమే అనిపిస్తూ ఉంటుంది. ఆ ప్లేస్ నుంచి వాళ్ళు వాళ్ళ రియాక్షన్స్ ఇస్తూ ఉంటారు. సో అది కనుక్కోగలగాలి. కొంతమంది చిల్డ్రన్ ఆపోజిట్, వాళ్ళు అంత డీప్గా ఫీలింగ్ ఉండరు, బట్ వాళ్ళకుండే సమస్యలు వేరే ఉంటాయి. సో ఈచ్ సెట్ ఆఫ్ పేరెంట్ అండ్ చైల్డ్ మధ్యలో ఇంటరాక్షన్స్ వేరుగా ఉంటాయి, ప్రాబ్లమ్స్ యూనిక్గా ఉంటాయి, సొల్యూషన్స్ డెఫినెట్గా ఉంటాయి. బట్ మీ పీడియాట్రిషియన్ దగ్గరికి వెళ్ళి మీరు డిస్కస్ చేయాలి. బిహేవియరల్ ప్రాబ్లమ్స్, పిల్లల్ని కొడుతున్నారు, పిల్లల్ని కొరుకుతున్నారు, వీళ్ళు ఏడుస్తూ ఉంటారు, స్కూల్కి వెళ్ళాలని మారం చేస్తూ ఉంటారు, బుల్లియింగ్ ఉంటుంది, ఇట్లా చాలా రకాలు. సడన్గా చదువులో వెనకపడతారు, ఫుడ్ తినటం మానేస్తారు, ఆబ్సెసివ్గా బాడీస్ని చూసుకుంటూ ఉంటారు, మీకే సలహాలు ఇస్తూ ఉంటారు. ఇవన్నీ పిల్లల్లో కోపం పెరిగిపోతుంది, స్వార్థం పెరిగిపోతుంది అని ఈరోజు బాధపడుతుంటే అది వాళ్ళ తప్పు కాదైతే. నో. అండ్ ఎంపతీకి కూడా ఒక సెంటర్ ఉంటుంది మన బ్రెయిన్లో. వెరీ ఇంట్రెస్టింగ్లీ స్క్రీన్ టైం ఎక్కువ అయ్యి ఆ స్క్రీన్స్ మీద మనం రియల్ రిలేషన్షిప్స్ని చూడట్లేదు. సో ఒక మనిషి ఫీలింగ్స్ని మనం అర్థం చేసుకోవటం, వాటికి అనువుగా రియాక్ట్ అవ్వటం, ఇదే ఎంపతి అంటే. ఇది కూడా తగ్గిపోయే అవకాశం ఉంటుంది స్క్రీన్స్ మీద. ఎంపతి తగ్గడం అంటేనే వాళ్ళు స్వార్థంగా ప్రవర్తిస్తున్నారు అని అనుకోవడం, పక్కనోడి గురించి ఆలోచించట్లేదు. పక్కనవాడి గురించి ఆలోచించకపోవటానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ ఈస్ వాళ్ళ నీడ్సే వాళ్ళు సాటిస్ఫై చేసుకోలేకపోతున్నారు. ఇంకా పక్క వాళ్ళ గురించి ఏం చూస్తారు? వీళ్ళ నీడ్స్ సాటిస్ఫై చేయటానికి రూట్స్ చైల్డ్హుడ్ నుంచి ఉంటాయి. సో మీకు మీ పేరెంట్స్తో అటాచ్మెంట్ స్టైల్ ఏంటి, మీకు మీ చైల్డ్హుడ్ ఎక్స్పీరియన్సెస్ ఏంటి, బయట ప్రపంచంతో ఉన్న ఎక్స్పీరియన్సెస్ ఏంటి, ఫ్యామిలీలో ఎంత వైలెన్స్ ఉంది. అట్ ద ఎండ్ వన్ వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ వెరీ రీసెంట్ కాన్సెప్ట్ ఒకటి చెప్తాను. డయాబెటీస్, హైపర్ టెన్షను, క్రానిక్ ఇన్ఫ్లమేటరీ కండిషన్స్ అండ్ అంటే ఇప్పుడు ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్, ఓల్డ్ ఏజ్లో పార్కిన్సన్స్, ఆల్జైమర్స్, కార్డియాక్ డిసీజెస్ అండ్ అడిక్షన్స్, టీనేజ్ ప్రాబ్లమ్స్, టీనేజర్ బిహేవియరల్ ఇష్యూస్, అటెన్షన్ డెఫిసిట్స్, ఇవన్నీ కూడా ఇంటర్ రిలేటెడ్ అని కనుక్కున్నారు. క్రానిక్గా మన బాడీ ఇన్ఫ్లేమ్డ్గా ఉంటే చిన్నప్పటి నుంచి, కడుపులో ఉన్నప్పటి దగ్గర నుంచి, తల్లి కడుపుతో ఉన్నప్పుడు ఆవిడ భావోద్వేగాలు, ఆవిడ హెల్త్, ఇవన్నీ కూడా మనకి 80 ఏళ్ల వరకు మన హెల్త్ని డిసైడ్ చేస్తాయి. యాక్చువల్లీ ఆఫ్రికాలో ఒక పర్టికులర్ స్టడీ చేశారు. ఒక చిన్న కమ్యూనిటీలో చిల్డ్రన్కి బెటర్ ఫుడ్ అండ్ బెటర్ పేరెంటింగ్ స్ట్రాటజీస్ చేసి చూస్తే వీళ్ళల్లో ఇన్సులిన్ లెవెల్స్ అండ్ డయాబెటీస్ అకరెన్స్, మెంటల్ హెల్త్ ఇష్యూస్, డ్రగ్ అబ్యూస్, వీటన్నిటిని స్టడీ చేశారు ఒక పర్టికులర్ పీరియడ్లో. వీళ్ళందరినీ ఒక గ్రూప్కి 2-3 గ్రూప్స్ని చాలా తగ్గినాయి. దీని మొత్తానికి కీ మెసేజ్ ఏంటంటే చైల్డ్హుడ్లో ఫుడ్, వయలెన్స్ లేకపోవటం, న్యూట్రిషనల్గా రిహాబిలిటేట్ చేయటం, గుడ్ ఫుడ్, ఇనఫ్ స్లీప్, గుడ్ ఫిజికల్ యాక్టివిటీ అండ్ నేను చెప్పినట్టు సెక్యూర్ అటాచ్మెంట్స్, వయలెన్స్ లేని ఎన్వైరన్మెంట్లో పెరగటం. అంటే వైఫ్ అండ్ హస్బెండ్ కాన్స్టెంట్గా కొట్టుకోవటం, లేకపోతే థ్రెటన్ అవ్వటం, పిల్లలు ఏ రకమైన థ్రెట్ పర్సెప్షన్ ఉంటే, ఆల్కహాలిజం పేరెంట్స్లో, ఫిజికల్ అబ్యూజ్, ఎమోషనల్ అబ్యూజ్, సెక్షువల్ అబ్యూజ్, ఇవన్నీ లేని ఎన్వైరన్మెంట్లో పెరిగే కిడ్స్కి టీనేజ్లో వాళ్ళ మ్యాక్సిమం పొటెన్షియల్ రియలైజ్ చేసుకునే కేపబిలిటీస్ ఉంటాయి. ఇట్లా దూసుకెళ్ళిపోతారు. అండ్ ఫ్యూచర్లో వీళ్ళు చాలా సెక్యూర్గా, రిజైలియంట్గా, మంచి కాన్ఫిడెంట్ అడల్ట్స్ కింద మారుతారు. సో వెరీ ఇంపార్టెంట్. మీకు ఏమాత్రం అనుమానం ఉన్నా డిస్కస్ విత్ యువర్ పీడియాట్రిషియన్. అబ్సల్యూట్లీ ఫైన్. గాట్ ఇట్. అసలు చాలా ఎన్లైట్నింగ్గా అనిపిస్తుంది నాకు. నిరంతరం పిల్లలు చేసే పనులు పేరెంట్స్కి నచ్చకపోతే, మార్క్స్ తక్కువ వచ్చినా, రూమ్ క్లీన్గా పెట్టుకోకపోయినా, బాధ్యతగా ప్రవర్తించకపోయినా
నువ్వు పనికిరావు, నువ్వు ఒక వేస్ట్, పక్క నుండి చూసి నేర్చుకో, నీకంటే వాడు బెటర్, ఇలా కంపేర్ చేస్తూ తిడుతూ ఉంటారు కదా. ఇది పిల్లలకి నచ్చదు 100%. ఎలా మాట్లాడితే పిల్లలకి నచ్చడంతో పాటు ప్రేమగా గనక ఒక పేరెంట్ తన చైల్డ్తో మాట్లాడితే ఆ పిల్లాడికి వచ్చే బలం ఎంత? వాట్ డస్ దోస్ వర్డ్స్ మీన్ టు అ చైల్డ్? ఏం చెప్తారు షర్మిల గారు? ఒక పేరెంట్గా మీరు చూసే దయతో చూసే ఆ చూపు, చిన్నగా ఇచ్చే ఆ ప్యాట్, ప్రేమగా మాట్లాడే ఒక మాట, సమ్టైమ్స్ ఏమీ మాట్లాడకపోవటం, ఇవన్నీ మీ చైల్డ్ మేకా బ్రేకా డిసైడ్ చేయగల సత్తా ఉంది. సో బీ కేర్ఫుల్. సో ఫైనల్గా అండి, చాలా ఇన్ఫర్మేషన్ టీన్ సైకాలజీని మీ ఇంటర్వ్యూ తర్వాత అట్లీస్ట్ యాజ్ అ పేరెంట్ అర్థమైంది అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ సో యాజ్ విత్ ఆడియన్స్ మీరు చెప్పండి షర్మిల గారు, నాకు ఆనెస్ట్గా చెప్పండి, ఇఫ్ బిన్ అ డాక్టర్, ఇందాక 2 డిఫరెంట్ కిడ్స్ని రేస్ చేసిన ఒక మదర్ అన్నారు, మీకు మీరు ఎన్ని మార్క్స్ ఇచ్చుకుంటారు చెప్పండి నాకు? మీ ప్రొఫెషనలీ యు ఆర్ బిజీ, యాజ్ అ మామ్ 2 పిల్లల్ని చూసిన తర్వాత మీకు మీరు ఇఫ్ యూ హ్యావ్ టు గివ్ సమ్ మార్క్స్ ఎన్ని ఇచ్చుకుంటారు చెప్పండి? పేరెంటింగ్లో మిస్టేక్స్ జరిగాయా అని అంటే డెఫినెట్గా జరిగాయి. బట్ నేను గుడ్ పేరెంట్నా అని అంటే ఎక్స్ట్రీమ్లీ గుడ్ పేరెంట్. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, లైక్ ఐ టోల్డ్ యూ ఫస్ట్లోనే మీకు డెఫినేషన్ చెప్పాను. గుడ్ పేరెంట్ ఏంటంటే సీకింగ్ టు బీ బెటర్ అండ్ సొల్యూషన్స్ వెతకటం, ప్రాబ్లమ్స్ని రికగ్నైజ్ చేయటం, వాటికి నా వంతు సొల్యూషన్స్ ఏంటి, నేను ఒకవేళ పాస్ట్లో తెలియక తప్పులు చేస్తుంటే వాటిని ఎలా కరెక్ట్ చేసుకోవాలి, అవి నేను అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇంకా ముందు కూడా చేస్తూనే ఉంటాను. సో నేను చాలా మార్క్స్ ఇచ్చుకుంటాను పేరెంట్గా. పేరెంటింగ్ మిస్టేక్స్ అని అంటే డెఫినెట్గా అందరికీ జరుగుతాయి. దెర్ ఈజ్ నో పర్ఫెక్ట్ పేరెంటింగ్. ఇట్ ఈస్ అన్ ఆన్ గోయింగ్ ప్రాసెస్, వెళ్తూ ఉంటుంది ముందుకి. ఐ థింక్ ఐ విల్ గివ్ లాట్ ఆఫ్ మార్క్స్, 8 on 10. వండర్ఫుల్, వండర్ఫుల్. మీరు అన్నట్లు కరెక్టే. అది ఈ స్టెప్తో, ఈ జెస్చర్తో ఈ జర్నీ రీచ్ అయిన తర్వాత పేరెంటింగ్ బాధ్యత అయిపోయింది అనుకోవడానికి లేదు. ఇట్స్ అన్ ఆన్ గ్రోయింగ్ ప్రాసెస్ అంతే. మీకు ఏమైనా స్పెసిఫిక్ క్వశ్చన్స్ ఉంటే, సిచ్యువేషన్స్ ఉన్నా, నాకు ఈ పర్టికులర్ చైల్డ్తో ఇలాంటి సిచ్యువేషన్ వచ్చింది, అలాంటివి కూడా యూ కెన్ పోస్ట్ ఇన్ ద కమెంట్ సెక్షన్. వీ విల్ అడ్రస్. ఆ తర్వాత రాబోయే సిరీస్లో వాటి ఆన్సర్స్ కూడా మీకు లభిస్తాయి. సో నెక్స్ట్ వీక్ టీనేజర్స్కి ఇండిపెండెన్స్ కావాలి. బికాజ్ వాళ్ళ బ్రెయిన్లో జరుగుతున్న, ఇందాక మేడం చెప్పినట్లుగా జరుగుతున్న అన్ని యాక్టివిటీస్, స్పేస్, యాజ్ దే ఆర్ గ్రోయింగ్ అప్, వాళ్ళకి కూడా వాళ్ళ స్పేస్ ఇవ్వాలి ఈక్వల్లీ. ఇది దాటి నువ్వు చేయడానికి వీల్లేదు అని ఒక హెల్దీ బౌండరీ ఎలా సెట్ చేసుకోవచ్చు, ఈ టాపిక్ గురించి ఓకేనా మేడం? ఈ టాపిక్ బాగుంటుంది కదా, చాలా అవసరం ఈ రోజు కాలంలో జనాలకి. డెఫినెట్లీ. మీరేమో బౌండరీస్ ఎలా సెట్ చేయాలని అడగండి, నేనేమో ఇండిపెండెన్స్ ఎట్లా ఇవ్వాలి అని చెప్తాను. 2 బోత్ ఫర్ ద టీనేజర్స్ అండ్ దేర్ పేరెంట్స్. అబ్సల్యూట్లీ. సో నెక్స్ట్ వీక్ ఇదే టాపిక్ గురించి మాట్లాడుకుందాం. అండ్ ఇందాక షర్మిల గారు చెప్పినట్లుగా మీకు మీ టీని రేస్ చేసేటప్పుడు ఏమైనా కన్సర్న్స్ ఉన్నా, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా ఈ టాపిక్స్ గురించి, లేదా ఇది మాట్లాడితే బాగుంటుంది అని మీకు అనిపించినా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోతాం. నెక్స్ట్ వీక్ విల్ సీ యూ అగైన్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.